ఆ దైవం వైపు మరలండి అని చక్కని గేయం. ఇది అందులో ఆలకించిన విషయాలు. అనీబు ఇలా రబ్బికుం అనీబు ఇలా రబ్బికుం అనీబు ఇలా రబ్బికుం అనీబు ఇలా రబ్బికుం. మరలండి ఒకే సృష్టికర్త వైపు మరలండి ఏకమై ఆ దేవుని వైపు మరలండి ఇహపరాల ప్రభువు వైపు మరలండి ఒక్కడైన అల్లాహ్ వైపు మరలండి ఒకే సృష్టికర్త వైపు మరలండి ఏకమై ఆ దేవుని వైపు. మన పూర్వులను సృష్టించిన మన ప్రభువు వైపు భూమిని ఆకాశాలను సృష్టించిన మన ప్రభువు వైపు ఆకాశం నుండి వర్షం కురిపించి రకరకాల పంటలెన్నో పండునట్లు చేసి మనకు ఉపాధి కల్పించిన మన ప్రభువు వైపు మరలండి 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 ఒకే సృష్టికర్త వైపు మరలండి ఏకమై ఆ దేవుని వైపు మరలండి ఇహపరాల ప్రభువు వైపు మరలండి ఒక్కడైన అల్లాహ్ వైపు. మనలను మన పాపాలను క్షమించే ఆ మన ప్రభువు వైపు శిల వంటి పలు హృదయాలను కరిగించే ఆ మన ప్రభువు వైపు రక్షణ ఇచ్చి నరకం తప్పించి శాశ్వతమగు స్వర్గానికి అర్హులుగా చేసి కారుణ్యపు కిరణాలను ప్రసరించే ప్రభువు వైపు మరలండి 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 ఒకే సృష్టికర్త వైపు మరలండి ఏకమై ఆ దేవుని వైపు మరలండి ఇహపరాల ప్రభువు వైపు మరలండి ఒక్కడైన అల్లాహ్ వైపు. ప్రవక్తను ఆయన ప్రియబోధను ఇస్లాము ధర్మ శాస్త్ర నియమాలను నమాజు దాన ధర్మాలను రోజా జకాతులను వీడకండి విశ్వాసం కలిగి మోమినులై నిలచి సందేశం అందించి ధర్మం స్థాపించగా అంకితమై మరలండి మీ ప్రభువు వైపు మరలండి 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 ఒకే సృష్టికర్త వైపు మరలండి ఏకమై ఆ దేవుని వైపు మరలండి ఇహపరాల ప్రభువు వైపు మరలండి ఒక్కడైన అల్లాహ్ వైపు మరలండి ఒక్కడైన అల్లాహ్ వైపు మరలండి ఒక్కడైన అల్లాహ్ వైపు. ఇప్పుడు ఉదయకాలమున యేసు ఎవరు దేవుడా కాదనే అంశం పైన మాట్లాడడం జరిగింది. ఆ పాటల్లో మన సహోదరుడు సార్ గారికి
డౌట్గానే మిగిలిపోయింది. అందుకని అవి మళ్ళా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆ డౌట్ను మనం తీర్చాలి. వాడికి ఈ అంశం పూర్తి అవుతుంది. తర్వాత వచ్చే అంశాల్లో ఒక్కొక్క అంశాన్ని బట్టి ఒక్కొక్క రీతిగా మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పేదాంట్లో ఇంకేదైనా డౌట్ అంటే అవి స్పెషల్గా వాటిని చర్చించుకోవాల్సి ఉంటుంది. ఈ అంశం ఇదంతా ముగిస్తారన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో సారు ఒక మాట చెప్పాడు. ఏముండదు చదవండి. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకంలో ఉన్నటువంటి అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవగ్రంథమును తండ్రి వలన కలిగినవి కావు, పుట్టినవి కావు దేవుని స్తోత్రం అని. ఇప్పుడు సార్ యొక్క డౌట్లు మరికొందరిలో కూడా ఉండొచ్చు. నేనైతే కుండ బద్దలు కొట్టినట్టు అన్ని విషయాలు చెప్పాను. దాంట్లో కూడా కొన్ని చిక్కులు ఏర్పడతారు మన మనసులో, మన బ్రెయిన్లో. ఆ చిక్కులు బట్టి సార్ నన్ను పొగుడుతూనే ఉన్నాడు, ఒక్కొక్కరు తిడుతూనే ఉన్నాడు, తిడుతూనే ఉన్నాడు అని అనిపిస్తుంది నాకు. అంటే ప్రత్యేకత సినిమాలో కదా ఉన్నట్టు ఆ డైలాగ్ గ్యాప్ పోతుంది అనమాట. సార్ బాగా చెప్పినాడు అన్నాడు, మళ్ళీ దీన్ని తీసుకుంటున్నాడు. ఏదబ్బా ఒకటేంటంటే అది ఇంకోటేంటంటే ఒక సార్కి అర్థమైనా కూడా మీలాంటి వాళ్ళకి అర్థం కాకుండా కూడా ఆయన ప్రయత్నించాల్సిన విషయమేది. అర్థమైందా? సార్కి నేను చెప్పే మాటలు అర్థమైనా కూడా మీలాంటి వారికి కొంతమందికి అర్థం కాకుండా ఉంటారు. రేపు మన ఆయన వాడికి మీరు పొడుతూ ఉంటారు కదా, ఆయన తండ్రి అన్నాడు అని అంటారు కదా. అది కూడా ఆయన అడగచ్చు, తప్పే కాదు. మంచిది. చూడండి, నేను టీచర్, ఎవరిని టీచర్ ఇక్కడ అన్నా రాష్ట్రవాది రాసి పిల్లలకు నేను పలికించాలి. వాళ్ళే పలుకుతారా, నేను చెప్తాంటే పలుకుతారా? కదా. అట్ట యేసు ప్రభు దేవుని ఏ విధంగా పలకాలా, ఏ విధంగా పిలచాలా అని తండ్రి అని ఆయన పలికి మనకు నేర్పించాడు. ఒకటి అర్థమైందా? తండ్రి అనే మాటకు మనం దేవుని ఏ విధంగా వేడుకోవాలి, ఏ విధంగా పిలిచాలా, దేవుడు స్వయంగా వచ్చి మనతో మాట్లాడాలి. ముందు కాలంలో దేవుడిలాగా వస్తే మనం ఉండవని చెప్పేసాను. దేవుడిలాగా వస్తే మనం ఉండవని చెప్పినా. అలాంటిది ఆయన మానవ రూపంలో పుడతాడు, వచ్చాడని కూడా మీకు యోహాను సువార్తలో చూపించాను. వచ్చినానని, పుట్టినానని యేసు ప్రభువే చెప్పాడు. యేసు ప్రభు మాటలు సత్యమని పలికినప్పుడు, ఆయన సత్య స్వరూపమై అన్నప్పుడు ఆయన మాటలు రెండు పక్కల ఉండవు, ఒక పక్కనే ఉండాలి. అంటే ఆయన ఎందుకు ఇలా అంటున్నాడు? ఇప్పుడు యోహాను సువార్త మనం ఒక మాట చూస్తే, యోహాను సువార్త 14, 7, 8, 9 వచనాల్లో మనం 3 వచనాలు ఒకసారి సరిచేద్దాం. స్పష్టమైనటువంటి మీరు నన్ను ఎరిగి ఉంటే చూడండి, ఇక్కడ బాగా చూడండి, చదివేవాళ్ళు నిదానం చదవండి. మీరు నన్ను ఎరిగి, 14, 7, 8, 9 వచ్చినారు. మీరు నన్ను ఎరిగి, బాగా ఆలోచించాలి. నేను ప్రాణాలు చెప్పినాను అంటే చెప్తాను. మీరు నన్ను ఎరిగి ఉంటే, తర్వాత నా తండ్రిని ఎరిగిందురు అంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ఒకటి. రెండోది, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఇక్కడ నిలబెట్టాలా. ఇప్పటి నుండి అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే ఇట్లాంటి తర్కవాదములు చేసుకొని డిస్కషన్ చేసుకొని తెలుసుకుంటారో అప్పటి నుంచి మీరు నిజమైన దేవుడు తెలుసుకుంటారు. అంతవరకు తెలుసుకోవాలి అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే, డిస్కషన్ చేసుకోవడం ద్వారా నిజమైన మార్గం ఏంటి, దేవుడు ఏంటి అనేది మనం బయటపడతారు. ఇంతవరకు మీరు తెలుసుకోలేదు, ఇప్పుడు నుంచి మీరు ఆయన్ని తెలుసుకుంటారు, చూపిస్తారు, మీరే తెలుసుకుంటారు అన్నాడు. తర్వాత
ఆయనను చూచి ఉన్నారు. దేవుణ్ణి చూచి ఉన్నారు. ఒకటే రికార్డ్ మంచి మాట. ఆయన మీరు చూచి ఉన్నారని చెప్పినాడు అన్నమాట. ఈ బైబిల్లో 2 చోట్ల నిర్గమకాండంలోను మరి యోహాను సువార్తలోను ఏమని రాయబడిందంటే దేవుణ్ణి చూసిన వాడు బ్రతకడు అని రాయబడింది. ఇక్కడ యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు? నన్ను ఆయన చూచి ఉన్నారని చెప్తున్నారు. మరి ఎప్పుడు చూసినాం ఆయన దేవుడు చూడలేదు కదా. అంటే యేసు ప్రభువు అబద్ధం చెప్పినట్టే కదా. ఆయన్ను మీరు చూసి ఉన్నారని చెప్పినాడు. ఎప్పుడు చూసినా మనం యెహోవాను? అల్లాహ్ని ఎప్పుడు చూసినా మనము? నువ్వేమన్నా చూసినారా? అల్లా ఏం సార్ నువ్వేమన్నా చూసారా? మరి చూడకుండా అల్లాహ్ని చెప్తారా? యెహోవాని చెప్తారా? యేసు ప్రభు అంటున్నాడు ఆయన మీరందరూ కూడా ఆయన చూసినారు, ఇప్పటి నుంచి మీరు ఆయన గురించి తెలుసుకుంటారు అంటున్నాడు. అంటే ఆయన నా విషయాలన్నీ బయటగా బయట వేస్తున్నాను అని అంటున్నాడు. నా విషయాలన్నీ కూడా బయటగా బయట వేస్తున్నాను. ఆత్మ గలవాడు, చెవి గలవాడు, ఇన్నును గాక తెలుసుకున్నది గాక. శరీర సంబంధంలో లోక సంబంధంగా ఉన్నవారు దాన్ని తెలుసుకోకుండా ముందురు గాక అంటారు. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన చూసి ఉన్నారని ఆయన చూసినారని చెప్పాను. అప్పుడు పిలుపు అంటే యేసు ప్రభు శిశువు ఒక డౌట్ ఇచ్చి మీలాగే ఒక డౌట్ ఇచ్చి ఏమని అడుగుతున్నాడంటే, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము. సారికి తండ్రి అంటున్నావు, నువ్వే కనపడుతున్నావు మాకు, మన తండ్రిని చూపించలేదే, ఇదే నీ మోసము, ఒక్కసారి తండ్రిని చూపించు అని అడిగాను. మాకంతే చాలు తండ్రిని ఒక్కసారి చూపించు, ఆ తండ్రిలో చూస్తాం, నువ్వే నా తండ్రిని చూపించదు, నేను కనిపించాలి కదా, అదే చూపించు అని అన్నాడు. అప్పుడు యేసు అంటున్నాడు, పిలుపు నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా. ఈ మాట ఒక్కదాన్ని పట్టుకుంటే అక్కడ అర్థం ఏమని సార్ నేను చెప్పాలి. నేను ఇంతకాలం తండ్రిని చూపమన్నాడు. తండ్రి అంతా పైన నిండుగా నువ్వు చెప్తున్నావు అంటే యేసు ప్రభు చెప్తున్నాడు. ఆయన ఒకసారి చూపరాదా అని శిశువుడు అయినాడు. అప్పుడు యేసు అంటున్నాడు, నేను ఎంతకాలం అంటే నేను చేసే కార్యాలు బట్టి, నేను చేసే అద్భుతాలు బట్టి, దేవుడు చేసే కార్యాలు నేను చేస్తున్నా కదా, అట్లప్పుడు దేవుడిని మీరు కనుక్కోలేకున్నారా అని అన్నట్టు యేసు ప్రభు ఏమంటాడంటే, నేను ఎంతకాలం ఎంత ఉండినను నీవు నన్ను ఎరగవా. అప్పుడు ఎవరు తండ్రి? అది కాదు, నేను చెప్పిన దానికి మీరు అర్థం చేసుకొని దాన్ని మాట్లాడతారు. తర్వాత అల్లాహ్ కథ పక్కన పెట్టు, యెహోవా కథ పక్కన పెట్టు. ఈ పదాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, ఇంతకాలం మీ ఎంత ఉండినాను నీవు నన్ను ఎరగవా అన్నాడు. అర్థమైంది కదా, మన అర్థం చెప్పేది అర్థమైనట్టు చెప్పాలి కదా. నువ్వు చెప్పిన బాగా నాకేం అర్థం కాకలేదు. అర్థం చెప్పాలమ్మా. అదే చెప్తున్నాను. 1,24,000 ప్రవర్తనలు మనసులోనే ఉన్నారు. వాళ్ళు కూడా అన్ని టెక్నిక్స్ ఇచ్చినాడు దేవుడు, ప్రతి ఒక్కటి చేయమని. నేను కూడా అదే మాట చేసినాడు. యేసు దేవుడు కాదు అని చెప్తాను. ఇందులో మీరు ఎన్నిసార్లు చెప్పిన దేవుడు తెలుసుకుంటే నేను చెప్తాను. ఆయన ఒక ప్రవర్త. సరే, అదొక నా పాయింట్. అందరి మాదిరిగానే 1,24,000 ప్రవర్తలు పంపించబడ్డారు ఈ భూమి మీద. ఆయన కూడా ఈసా అలైహిస్సలాం కూడా ఒక ప్రవర్త మాత్రమే. మీరు ఏమి చెప్పినా నేను సౌండ్ లేదు, మీరు నమ్ముకుంటారు నమ్మలేదు. వాక్యానుసారంగా ఖురాన్లో ఉండేది కానీ, బైబిల్లో ఉండేది కానీ, వాక్యానుసారంగా మనం ఎత్తి చూపుకొని సరి చేసుకోవాలా. ఇంకొక పాయింట్ ఇప్పుడు చెప్పిన పాయింట్ లో ఒక పాయింట్ నాకు నచ్చలేదు. ఏం చెప్పినా అంటే, నువ్వు ఎన్ని చెప్పినా కూడా యేసు ప్రభు దేవుడు కాదు అని ఎన్ని చెప్పినా కూడా దేవుడు నేను నమ్మాలంటున్నావు చూసినావా, అది కరెక్ట్గా దాని గురించి తెలుసుకోవాలను. నేను తెలుసుకొని చెప్తాను కదా కాదని అడిగితే మా గురువు అయితే గురువు కాబట్టి తెలుసుకున్నా. చెప్తానండి. ఇప్పుడు
నువ్వు ఓన్గా చెప్పడం కాదు, వాక్యానుసారంగా మనం వెళ్ళాలి. తెలుసుకున్నాం విషయం. దాంట్లో యేసుప్రభు సైలెంట్ ప్లీజ్. ఆయన యేసుప్రభు ఏమంటాడంటే, నేను ఇంతకాలం పేరుతో ఉండినాను, నీవు నన్ను ఎరగవా అంటే, ఇంకా మళ్ళా దాని కింద ఉంది, తండ్రిని కనపరచమని చూపించమని నన్ను ఎలా అడుగుతున్నావు? దాని అర్థం ఏంది? తండ్రిని నేనే అనేదా దాని అర్థము కదా? అయితే నేను ఇంతకు ముందు చెప్పిన ఈ తండ్రి అయినటువంటి యెహోవా అయినటువంటి అల్లా అయినటువంటి ఆయన మానవుల పాపముల కోసము మానవుడుగా దిగి వస్తాడు అని వచ్చినా చెప్పిన, పుట్టినాడు చెప్పిన, ఆయన రక్త మాంసంలో కలవాడు కాదని చెప్పిన, ఆయన రక్త మాంసంలో పుచ్చుకోవలసి వచ్చిందే అది పరిశుద్ధాత్మతో అని. అయితే ఇంకొక మాట చెప్పాలంటే, యేసు ప్రభు కొంతమంది మా క్రైస్తవ సహోదరులు క్రిస్మస్ పండుగ చేస్తారు. క్రిస్మస్ అంటే అర్థమైంది క్రీస్తు ఆరాధన, అదే క్రీస్తు పుట్టిన దినం అని, క్రీస్తు ఆరాధన అని చేస్తారు. బైబిల్లో యేసుక్రీస్తు పుట్టిన దినమే చూపించలా, అంటే అది పండగ చేయమని దేవుడు బైబిల్లో చెప్పలా. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు చూపిస్తా. యోహాను సువార్త మొదటి అధ్యాయములో చూపిస్తా. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూపిస్తా. అంటే ఇలా అర్థమైందా? యోహాను సువార్త మొదటి అధ్యాయము అది ఒకసారి చూపించండి. మీకు క్రిస్మస్ ఇక్కడ చూపిస్తారు. చదవండి, ఫస్ట్ చదవండి. నిదానంగా చూడండి. ఆది అంటే మొట్టమొదట్లో ఏమడిందంట? ఇక్కడ నిలబెట్టాలి. వాక్యం అనేది ఏంటంటే అక్షరాలు కాదు, వాక్యం అంటే శబ్దం. ఏమడింది? అక్షరాలు వేరు, శబ్దం వేరు. దాన్ని చూసి మన హిందూ సహోదరులు ఏం తీసుకొచ్చారంటే ఓం అనే శబ్దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ శబ్దం ఈ శబ్దం కలుపుతామని ఇది పక్కన పెట్టండి. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఆది యందు వాక్యముడు నుండి శబ్దం ఉండింది. ఆ తర్వాత వాక్యము దేవుని యందు ఉండెను. ఈ శబ్దం నేను మాట్లాడుతున్నా కాబట్టి నేను మాట్లాడే మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? నాలోంచి వస్తాయి. ఆ శబ్దము ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. దేవుని యందు ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. వాక్యమే, ఆ శబ్దమే దేవుడై ఉంటాడు. మరియమ్మ గర్భంలో ఎవరు పుట్టారు అంటే చెప్పాలి కదా, నువ్వు చెప్పాలి. ఎందుకంటే అన్ని తెలుసుకున్నాడు కదా, నేను నిన్నే పట్టుకుంటాను. అదే నువ్వు తెలుసుకునేది, అది కాదు తెలుసుకునేది. ఆది యందు వాక్యం ఉండాలని చెప్పినాము, వాక్యం దేవుని యందు ఉన్నదని చెప్పినాము, ఆ వాక్యమే దేవుడే ఉన్నాడని చెప్పినాము. మరి ఆ గర్భంలో ఏం పుట్టింది? వాక్యమే పుట్టింది. అర్థమైందా? అంటే దేవుడికి పుట్టిక అంటే మానవ జన్మంలో పుట్టాల్సిన అవసరం లేదు. ఆయన మహిమ స్వరూపి. కానీ మనము మరొకసారి ఇప్పుడు చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 2:14 చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది ఏప్రిల్ 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. ఇక్కడ నేను చూడండి, ఆయన కూడా రక్త మాంసములలో అంతవరకు ఆయనకి రక్త మాంసములు లేనివాడు. మహిమగల శరీరము, అగ్ని శరీరము, రకరకాల ఆయన మహిమగల దేవుడై ఉన్నాడు. ఆయనే అల్లా. అంటే ఆ భాషలో అల్లా, ఈ భాషలో యెహోవా.
ఇంకొక భాషలో ఏమొస్తే యేసు అనేది మీ నోటికి రాదు. అయితే గమనించినట్టయితే సహోదరురా, చూడండి, ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను. అంతవరకు ఆయనకి రక్త మాంసం లేవు. ఎందుకంటే మనలో పాపం అయ్యగారు ఫలాల గురించి చెప్పాడు. ఏమని? ఆ ఆగామములు, ఆ పొలం తింటే ఆ కామక్రోధములు వచ్చినాయని చెప్పాడు అని చెప్పాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే అర్జునుడు పొండ ఆ కార్యాల గురించి ఆదామని చెప్పాడు మొట్టమొదటిలో. ఏమని? ఈ పొండ అనేది రండి, ఓకే, ఆ పొండ మాత్రం తినవద్దని, అవి తిన్న ముందు నిజంగా మీరు చచ్చిపోతారని కూడా చెప్పాడు. అయితే సర్పం కూడా అదే మాట చెప్పింది. ఏమని? ఈ తింటే మీరు దేవతలు బట్టి వారు అవుతారని, అందుకు దేవతలు చెప్పినాడు మీ దేవుడు అని సర్పం ఆపుదని చెప్పింది. వాళ్ళ పొగిడింది, వాళ్ళ పైకి తీసుకొచ్చింది, వాళ్ళ తినేటట్టు చేసింది. ఆ తిన్న తర్వాతనే కదా వాళ్ళు మేము ఎత్తులున్నామే, అట్టున్నామే, ఇంటామే తెలుసుకునేది. అందరూ తెలుసుకున్నారా? అంటే అప్పుడు ఆ పండుగ ఎటువంటి ప్రభావం ఉన్నది? మంచి చెడు రెండు కూడా వాళ్ళ దగ్గర వచ్చేసింది. ఆ వరకు మంచిగా ఉండేది వాళ్ళలో, చెడు కూడా చూడుతుంది, చెడు కూడా చేరుకునేది. ఆ చెడును పోగొట్టడానికే, ఆ చెడు అనే సైతాను ముళ్ళును తీయడానికే ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను అని అక్కడ రాయబడింది. కాబట్టి సహోదరులారా, మనం అనుకుంటాం క్రైస్తవులు, హిందువులు రకరకాల కొంతమంది బలులు ఇచ్చుకుంటున్నారు. ఎందుకంటే తినకుండా పాపం పోతుందని, లేదా ఎక్కడికైనా నీళ్ళు కాడకపోతే నీళ్ళు మునిగిస్తే పొలంలో పాపం పోతుందని, రకరకాల పాపాల కోసం రకరకాల పనులు మనం చేస్తున్నాం. అలాగా ఆ యొక్క రక్తాన్ని తీసేదానికి, మనలోంచి పారిపోయే చేసేదానికి పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 9:22 చదువు ఒకసారి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. ఇక్కడ మన రక్తములోకి పాపం చేరుకునేది, మనలో పాపము రక్తం ఉన్నది. తిరిగి ఈ రక్తం శుద్ధిగా ఉండే మళ్ళా ఈ రక్తాన్ని అంతా పోగొట్టేసి ఇంకొక రక్తం, కొత్త రక్తం ఎక్కించుకోవాలి. ఇప్పుడు 10 మంది రక్తదానం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా చెడు రక్తం అంతా పోతుంది, మళ్ళీ కొత్త రక్తం ఉత్పత్తి అది, నువ్వు రక్తం ఇచ్చేప్పుడు అంటారు. అంటే చెడు రక్తం తీసేస్తాను కదా, మళ్ళీ అది ఇంకొకరికి ఎందుకు ఎక్కియాలా? అది కూడా చెడు రక్తం కదా. యేసు ప్రభువులో ఉన్న చెడు రక్తం కాదు, ఆయన అంతటా ఆయనే కలగజేసుకున్నాడు. రక్త మాంసం ఆయనే కలగజేసుకున్నాడు. తర్వాత ఆయనే పరిశుద్ధ రక్తంగా, పరిశుద్ధ రక్తం సిద్ధమకుండా పాప క్షమాపణ లేదు. అదే కొన్ని వేదాల్లో కూడా ఈ రక్తాన్ని గురించి రాయబడింది. రక్త ప్రోక్షణాయ పాప క్షమాపణ అనేటువంటి కొన్ని వేదాలు కూడా ఈ రక్తాన్ని గురించే రాయబడింది. అందుకని చాలా మంది బలిపించుకుంటా కోసుకుంటా వచ్చారు. ఎందుకంటే మా రక్తం దీని ద్వారా పోతుందాము, దీని ద్వారా పోతాము అట్ట పోలా. మన పొలంలోకి పోయి స్నానం చేయడానికి వచ్చారు, అట్ట పోలా. అందుకని ఈ పరిశుద్ధ రక్తం మీకు చూపిస్తా. ఇప్పుడు మీకు ఈ పరిశుద్ధ రక్తం ఎక్కడ ఉన్నారంటే గాలిలో తేమలాగా ప్రపంచవ్యాప్తంగా సర్వలోకము తిరుగుతున్నది. ఎవరైతే ఆయన గురించి తెలుసుకొని ఆయనకు మొరపెడతారో, అప్పుడు ఆయన ద్వారా నువ్వు చేసిన పాపాలని ఒప్పుకొని విడిచిపెడతారో, అప్పుడు వాళ్ళలోకి ప్రవేశిస్తుంది ఈ రక్తం. అప్పుడు వాళ్ళు పాపాలన్నీ కడవేయబడతాయి. ఇది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొందే పాప క్షమాపణ ఒకటి. నీటి ద్వారా యేసు ప్రభువును పొడిచినప్పుడు ఏమేమి కారణయ్యా? నీరు, రక్తం కారింది. రక్తము ఈ గాలిలో కలిసింది, ఆ నీరులో కలిసింది. అందుకని నీటి ద్వారాను యోహాను సువార్త 3వ అధ్యాయం
కష్టం చదవండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచి 3 యోహాను సువార్త నేను చెప్పింది. సువార్త 3వ అధ్యాయం. మీరు ఎక్కడ చదివారు? అధికారి అయిన నికోదేముడు పరిసైనప్పుడు ఉండేది. అతను రాత్రి ఆయన ఎదురు వచ్చే బోధకుడా, నీవు దేవుని ఎదురు వచ్చిన బోధకుడు మేము ఎదుగుతాము. దేవుడు అతనికి తోడైతేనే కానీ నీవు చేసిన కృతజ్ఞతలను ఎవరూ చేయలేడని ఆయన వచ్చాడు. ఏమంటున్నాడంట ఆయన కనుక్కున్నాడా లేదా? ఆయన కనుక్కున్నాడా లేదా? నికోదేము ఏమంటున్నాడు? నువ్వు దేవుడి నుంచి వచ్చినావు ఒకటి, రెండోది దేవుడు చేసే కార్యాలు నువ్వు చేస్తున్నావు 2. కాబట్టి నువ్వు చేసే కార్యాలు దేవుడు చేసేటివి అని ఆయన చెప్తూ 3వ వచనంలోనే అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించేనే కానీ అతను దేవుని రాజ్యం చూడనేరని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఒకడు కొత్తగా జన్మించాలంటే ఒకడు ఏం చెప్తారంటే బైబిల్ కూడా ఉంది. బైబిల్లో ఉండేటివి అంత రకాల వినాయి. అవి నాకు తెలుసు. ఎక్కడెక్కడ వినాయి, ఏ గ్రంథాలు అయినా నాకు బాగా తెలుసు. అన్ని గ్రంథాలు తప్పలేదు. బైబిల్లో 10 సంవత్సరాలు ఉన్నాను. ఆ 10 సంవత్సరాల్లో 10 గ్రంథాలు తిరిగేశారు. ఏ గ్రంథంలో ఎట్లుండేది, ఏ కథ నాకు బాగా వచ్చింది. అయితే వాళ్ళు ఏమంటారు? పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జన్మం తప్పదు. అంటే నువ్వు కుక్కగానో, కోడిగానో, ఎద్దుగానో, పిల్లిగానో మళ్ళా పుడతా ఉంటాను. అది అవ్వదు. అంటే కాదు. మానవుడికి కడ జన్మ ఒకటే. ఈ జన్మతో లాస్ట్ నీదే. ఈ జన్మలోనే నువ్వు ఏదైనా కానీ పుణ్యం చేసుకున్నా, పాపం చేసుకున్నా తెలుసుకోవాల్సింది ఈ జన్మలోనే. అందుకని కొత్తగా జన్మించినటువంటి ఏంటంటే కొత్తగా జన్మించినప్పుడు ఏంటంటే నువ్వు పుట్టినావు, నువ్వు మరణించేంత వరకు అట్లే ఉంటావు. అయితే దీంట్లో కొత్త జన్మ కావాలా? దీంట్లో కొత్త జన్మ అంటే మారు మనసు అంటే లోకంలో ఉండే క్రియలు నీలోకి రాకూడదు. లోకంలో ఉండేటువంటి శ్రేష్టలు నీలో ఉండకూడదు. అవి ఉండినా ఎక్కువ నీలో నుంచి పోతే అదే మారు మనసు. దానికి ఒకటి నీటి ద్వారాను, మరొకటి ఆత్మ ద్వారాను బాప్తిసం పొందాలా అని. ఆత్మ ద్వారా పొందేటివి ఏంటివి? నువ్వు ఇప్పుడు కూర్చున్నట్టుగానే మారు మనసులు ఉందినావు అనుకో, తెలుసుకున్నావు అనుకో, ఈ ఆత్మ చేసి ఈ పరిశుద్ధాత్మ రక్తం నీలోకి వస్తుంది, నీ పాపాలు పోతాయి. అక్కడ కొంత నీకు మార్పు వస్తుంది. తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత మరికొన్ని పాపాలు పోతాయి. ఆడికి నీ పాపాలు పూర్తిగా పోతాయి అని బైబిల్ చెప్తారు. అందుకని మన పాపాలు పోవాలంటే ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఏం చేసినా పోవండి. నేను అన్ని వేదాలు కూడా తిరిగేశాను. నేను మొట్టమొదటిగా నేను హిందువుని, ఒక మాంత్రికుడిని. చాలా మంది పాస్టర్లు నన్ను దేవుడు నమ్ముకోమండి, ఈలో పిక్చర్లు 33 కోట్ల దేవతల్లో ఈయన ఒకడే ఉంటాడు అని అనుకునేవాడిని. యేసు ప్రభువుని ఎగతాళి చేసినటువంటి వాడిని. మా దేవకుమారు మా వదిలికి తేలుకుంటుంది. తేలుకుంటే అల్లాడుతూ ఉంటే ఈ హైదరాబాద్ అప్పుడు మీరు దేవుడు నమ్ముకోల బయట పెట్టేసి మోకరించి ప్రార్థన చేస్తామంటే నేను అన్నా మా ఆయనలో ముట్టి పైకి చేతి చేస్తున్నాను. ఆయన చేర్చిపోతాను, ఆయన మందించిపోతాను. నేను ముట్టి కూడా పైకెత్తి మొత్తం పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు, ఏదో మొక్కుతున్నాడు. అది చేస్తే తెలుగు తగ్గుతాను అంటే నేను ఆ మాటలు మా ఇంటికి నిలబడి ఇంకా దుఃఖంగా ఏడ్చేసి ప్రార్థన చేసినాడు. అయితే వెంటనే తాకినాడు, అంతే తగ్గింది.
చూడండి యేసు ప్రభు మహిమ ఇట్లుంటుంది అని చెప్పాడు. కాబట్టి ఈ విధంగా నాలో కూడా చాలా అద్భుతాలు ఉన్నాయి సహోదరులు. ఒకటి మా బ్రదర్తో మర్చిపోయినాను, రియల్గా అడగాలి. అంతకుముందు బైబిల్లో జరిగినవి ఇప్పుడు రియల్గా నాకు జరిగినాయి. అలాంటి కార్యాలు ఉన్నాయి, అలాంటి అద్భుతాలు నేను అడగాల. కానీ సమయం లేదు కాబట్టి నేను కొద్దిగా గొప్పగా చెప్తున్నాను. అయితే యేసు ప్రభు యోహాను సువార్త 5వ అధ్యాయము 16, 17, 16 నుంచి 19 వరకు చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 16 నుంచి 19 వరకు. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేయుచున్నందున యూదులు యేసు సహించిరి. యేసు ప్రభువుకు ఎందుకు శిక్ష వేసినారు? ఒకటి ఆడ మూడు పాయింట్లు ఉన్నాయి. విశ్రాంతి దినమున అతిక్రమించినాడు ఒకటి దేవుడి కుమారుడుగా చెప్పుకున్నాడు 2, మూడోది దేవుడితో సమానంగా చేసుకుంటున్నాడు 3 పాయింట్ గట్టిగా చదవాలా. ఈ కార్యము విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. ఒకటి అయితే యేసు నా తండ్రి ఇదివరకే పని చేయించున్నాడు, నేను చేయించున్నానని అంటే ఇక్కడ మనకు బాగా స్పష్టమైన మాట ఉంది. తండ్రి అంటే యెహోవా కాడికి వెళ్ళాలి మనం, యేసు ప్రభువుని వదిలిపెట్టేసి. అంటే ఇక్కడ ఏంటంటే సహోదరా, యెహోవా ఏం చేశాడంటే విశ్రాంతి దినాన్ని ఆచరించాడు. నిర్గమకాండం ఒకసారి అది కూడా చూపిస్తాడండి, ఎందుకు దాన్ని ఇచ్చిపెట్టారు, తండ్రి చేసిన కార్యం చూపించాలి. నిర్గమకాండం 24 అనుకుంటా, ఒకసారి చూడండి. 24:16 అనుకుంటా, 24:16 నిర్గమకాండం. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు ఆ కొండలంతా కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘంలో నుండి మోషేకు బోధించెను. అయితే చూసినట్టయితే 7వ దినాన్నే ఆ యెహోవా బోధించాడు. అది ఈ ఈదులకు తెలియదు. అందుకని నువ్వు ఇశ్రాయేలు దినాన్ని పాటిస్తున్నావు, నువ్వు అన్ని పనులు చేస్తున్నావు, అన్ని అద్భుతాలు చేస్తున్నావు, అన్ని స్వస్థకాలు చేస్తున్నావు, అన్ని బోధనలు చేస్తున్నావు అని ఈదులు యేసు ప్రభువును తప్పుపెట్టినప్పుడు అప్పుడు యేసు ప్రభు అంటాడు ఏమని, నువ్వు విశ్రాంతి దినాన్ని పెడుతున్నావు. ఒకటి. రెండోది చెప్పావు. 7వ దినమున ఆయన మేఘంలో నుండి అది కాదు యోహాను సువార్త. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. తర్వాత అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయించున్నాడు, అది మీకు చూపించినప్పుడు నేను చేయించున్నానని వారికి తండ్రి చేసిన కుమారుడు చేయాలి, ఏదో దేవుడు అన్నోటి చేయించున్నాను. అప్పుడు వాళ్ళు అంటారు ఆయన విశ్రాంతి దినము దినాచారము మీరటి మేము మాత్రమే కాకుండా దేవుడు తన సొంత తండ్రి అని దేవుడు తన సొంత తండ్రి నువ్వు కుమారుని అది పెళ్ళ ఉండాలని అది పుట్టాలని చెప్తున్నావే. దేవుడితో సమానంగా చేసుకునే కనుక ఇంత నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసింది. ఇక్కడ గమనిస్తే దేవుడికి పెళ్ళం లేదండి, వాళ్ళకి అత్తమామ లేరు, అమ్మనాయన లేరు, కానీ మన పిల్లనిచ్చేదానికి దేవుడికి ఆయన కుమారుడు పుట్ల. అర్థమైందా? కాబట్టి ఆయన తను తగ్గించుకోవడానికి ఏ విధంగా వచ్చాడంటే దాన్ని ఏమంటారు, తగ్గించుకుంటుందని సాధువైనట్టు, తర్వాత మృదువైనట్టు మనం నడుచుకోవాలని ఆయన ఏంటంటే వినయ విధేయుడై ఒక కుమారుడు తండ్రి దగ్గర ఎలా మెదగాల, ఎలా ఎదగాల, ఎలాంటి ప్రవర్తన కలగాలనే ఉద్దేశంతో తగ్గింపు జీవితంతో చెప్పుకున్నాడు. కానీ ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు విశ్రాంతి మీరు ఒకటి దేవుడు తనతో తండ్రి అంటున్నావు అంటే మీ అమ్మ
ఆయన చేసుకున్నది యెహోవాను అన్నింటికి చెప్తారు. రెండోది మూడోది వచ్చేసి నువ్వు దేవుడితో సమానంగా చేసుకుంటున్నావు, అందుకే మేము ఈ నేరం మోస్తున్నాం. యేసు ప్రభు శిక్ష వినడం సిలువ వినడానికి ఆ 3 కారణాలే బైబిల్కి అందరూ కలిసి కావుతారా. యేసు ప్రభు తెలియదు విశ్రాంతి ఆశ్రయించేది లేదు, ఎట్లా ఆశ్రయించేది మళ్ళీ తెలుసా కుట్టాలకు తండ్రి అని నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? మీరు కూడా నిజమైన భక్తులైతే దేవుని పిలవాల్సింది తండ్రినే. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు అనే మాటకు తండ్రి. దేవుడితో సమానం అంటే ఆయన సమానుడే. ఏమన్నాడు? యోహాను సువార్త సమానమైన మాటకు యోహాను సువార్త 14:8-9 2 వంతులు ముగించేస్తాం. 8-9 మాట విని పెద్దవారు మొదలుకొని ఎక్కడ చదువుతున్నారు? యోహాను సువార్త 14:8-9 అప్పుడు పిలుపు 8-9 అప్పుడు పిలుపు ప్రభా తండ్రిని మాకు కనబరచును ఆ కనిపించాలని ఆయనకు చెప్పగా యేసు పిలుపు నేను ఎంతకాలం మీ వద్ద వినను, నీవు నన్ను ఎరుగవా, నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్తున్నావు? ఇక్కడ మనం గమనించినట్లయితే నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టు లెక్క. మరి తండ్రిని చూపించడం ఎలా చెప్తున్నావు? మన కింద ఒక మాట, అక్కడే కింద ఒక మాట, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్మట్లేదా? ఎవరైతే చూడండి గమనించినట్లయితే దేవుడు మానవ రూపంలో వచ్చాడని అనేక మత గ్రంథాల్లో రాయబడింది. ఆ రూపం ఏదనేది రకరకాలుగా పెట్టుకున్నారని పొద్దునే చెప్పిన రాములని ఇంకొక ఆయనని రకరకాలుగా మానవ రూపంలో వచ్చారని చెప్పాడు. వీరభోగ వసంతరాయ గారు ఇష్టు గారు లేకపోతే ఏరు బ్రహ్మం గారు వచ్చాడని రకరకాలుగా చెప్పుకున్నారు. అది కాదు, అలా వచ్చింది దేవుడి నిజమైతే దేవుడి గుణాకార లక్షణాలు వాళ్ళలో ఏమున్నాయి? వాళ్ళు దేవుడికి మన మానవుడికి ఏమి మేలు చేశారు, ఏమి మార్గం చూపించినారు వాళ్ళలో ఉన్నాయా? లేవు. అది యేసు ప్రభు ఒకటనే ఉన్నాయి. దేవుడి యొక్క గుణగణ లక్షణాలు ఎలా ఉండాలో ఆయన చూపించాడు. ఏదే తండ్రి లేని ఆయన పైన పిచ్చోళ్ళారా, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఎవరున్నామని నువ్వు నమ్మటలేదా అంటాడు పిలుపుతో. నేను మాట్లాడుతున్న మాటలు నా అంతట నేను చెప్పడం లేదు. తండ్రి నా యందు నివసించుతూ కానీ మానవుల కాడు తండ్రి నీకు ఎక్కువగా దాన్ని వాడాల్సి వచ్చిందండి. నేనే దేవుడిని అంటే కొంతమంది తంతారు, కొంతమంది ఇంకొక రకంగా చేస్తారు. మరేం కొడుకుగా పుట్టి నువ్వు దేవుడే చెప్పుకుంటావా అని ఇప్పటికే చాలా రేగరే ఇక్కడ, అవునా కదా? అందుకని ఆయన దేవుడే చెప్పుకోకుండానే ఆయన గురించి ఆయనే తండ్రి పైన ఉన్నాడన్నట్టుగా చెప్పగలిగాడు. మళ్ళా అక్కడక్కడ కొన్ని ఇచ్చిపెట్టాడు గూఢమైన సంగతులు. 33:3 దేవుడు కొన్ని గూఢమైన సంగతులు అక్కడక్కడ వదులుతాడు. అవి సరి చేసుకోవాలి మనం. ఇట్లా అట్లా మాట్లాడాలి. ఆయన నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నువ్వు మొరపెట్టకపోతే అవి నీకు రావు. గూఢమైన సంగతులు నీకు దొరకవు, లోకంలో ఉండేటివే దొరుకుతాయి. అందుకే నువ్వు ఆత్మానుసారంగా జీవించాలనుకుంటే ఆత్మను వెంబడించు. దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆ దేవుడికి నువ్వు ఒక పేరు, నేను ఒక పేరు, రకరకాల పేరు పెట్టేది కాదు. ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఉన్నవాడు అని రాయబడింది. మన భాషల్లో రకరకాల పేరు పెట్టుకుంటాము. యెహోవా అని, అల్లా అని, ఇంకోటి మన భాషలతో పేరు పెట్టుకుంటాము. ఆ పేరుతోనే మనం దాన్ని పరిశ్రమించాం.
అసలైన పేరు ఆయన ఉన్నవాడు. రెండో పేరు పరిశుద్ధాత్ముడు. కాబట్టి అటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుని పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడు, పుట్టాడు. ఒకసారి చివరి మాట, వచ్చాడు పుట్టాడు అనేది యోహాను సువార్త 18:37-38 వచ్చిన లాస్ట్ మాట. తర్వాత వచ్చాడు పుట్టాడని అక్కడ రాయబడింది. యోహాను సువార్త నువ్వు రాజువా అని ఆయన అడగగా యేసు నువ్వన్నట్టు నేను రాజునే, సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు. అక్కడ భాగాలకు ఇచ్చారా? సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఒకటి. రెండోది ఇందు నిమిత్తమే ఈ లోకములకు వచ్చిందని. అప్పుడు ఏ లోకం అయింది? ఈ లోకం కాదు. యేసు ప్రభువు ఈ లోకం కాదు, పరలోకం. పరలోక రాజ్యంలో యెహోవాకు పెళ్లి చేసుకోదా, ఆయనకి పెళ్ళాం లేదు. ఆయనే యెహోవా, యేసు, రక్షకుడు, అన్ని ఆయనే. సంతానం లేదు. వెరీ గుడ్, దేవుడిని దీవించిన కామె. కాబట్టి ఒకవేళ మనకు ఈయన దేవుని కుమారుడని మనం చెప్తున్నాం అనుకో, మనకి ఇంకా బరి పెరగలేదని అర్థం. ఎందుకంటే ఆయన కొడుకు భార్య ఉంటాయి కదా, పిల్లడు పుట్టాడు ఇక. కాబట్టి ఈ సహోదరుల దేవుడు ఒక్కడే, అందరూ వాడికి రావాల్సిందే. కానీ కొన్ని ఇరకతరకలు చుట్లు కంపల్లో జాలలో కొన్ని ఇరకతరకలు పెడుతున్నాం. దాని గురించి తెలుసుకోవాలంటే నేను ఈ గ్రంథం కాదు. ఇప్పుడు ఒక మాట మీకు లాస్ట్గా ఒక మాట చెప్తాను. 3 గ్రంథాల గురించి చెప్తాను లాస్ట్ మాట, ఎందుకంటే టైం అయింది కాబట్టి. ఇక్కడ నరహత్య మహాపాపం బాగా ఆలోచించాలి అయ్యా. ఈ పాయింట్ ఏంటండి? నరహత్య మహాపాపం అంటే గోహత్య, శ్రీహత్య, శిశుహత్య, బ్రాహ్మణహత్య మహాపాపం అని ఒక గ్రంథంలో ఉంది. ఒకటి ఇక్కడే ఉంది, నన్ను చంపడానికి వస్తే తిరిగి ఆ మనిషి నేను చంపొచ్చని ఈ గ్రంథంలో ఉంది. 100వ అధ్యాయంలో ఎక్కడ పురాణం. ఇక్కడే ఉంది, నరహత్య చేయకూడదు అనేది బైబిల్లో. ఈ 3 రిజల్ట్ చెప్పడం వేరే. ఇక్కడ శ్రీహత్య, శిశుహత్య, బ్రాహ్మణహత్య, గోహత్య, ఈ 4 హత్య చేయకూడదు, మిగతా చంపవచ్చు అని అర్థం. ఇక్కడ నన్ను చంపడానికి వచ్చారు, నా ప్రాణం తగ్గించుకోవడానికి ఇంకో ప్రాణం తీయించు అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఉంది నరహత్య, శిశువు కావచ్చు, ఎవరైనా చేయకూడదు కావచ్చు, నరహత్య చేయకూడదు అనేది. నేను ఈ గ్రంథాలని తలపోసి జైల్లో పెద్ద పెద్దలతో చర్చించిన, పెద్ద పెద్ద మేధావులు వచ్చారు, వాళ్ళందరితో చర్చించిన. కాబట్టి దయచేసి వాదనలు, వాదనలు చాలా మంచిది, తెలుసుకోవాలి. ఈ డిస్కషన్ లేకపోతే మనం రక్షణ పొందలేం, దేవుడి గురించి తెలుసుకోలేం. అందుకని తెలుసుకున్న తర్వాత కూడా మనం తప్పులు పట్టాలనే ఉద్దేశంతో దాన్ని మనం ఇప్పటి చేయకూడదు. తెలుసుకోవడానికి ఇంకా కూడా లోడే కొద్దీ తెలుసుకుంటాం. దేవుడి కొద్ది మాట దీవించిన కాక ఆమేన్. అల్హమ్దులిల్లాహ్, దేవుడి స్తోత్రం కలుగాక. ఒక 20 నిమిషాల ముందుగానే తన సమయాన్ని మనకు అప్పగించారు. మన దేవరాజు సార్ దగ్గర నేను ఎప్పుడైనా ముందుగా ఇచ్చేస్తా. హాస్య చతురత ఉంది అని కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఈ రోజు సరే, మన ఉదయకాల సెషన్ మన పజు రమణ సార్ ఇచ్చిన వాక్య వివరణకు తిరిగి సార్ దేవరాజు వాక్య వివరణ ఇచ్చారు. మరి ఇప్పుడు సార్ కూడా మన సమయం ఇవ్వవలసి ఉంది. 3:30 కరెక్ట్ అయింది. 4:30 వరకు మన సార్ సమయాన్ని అప్పగించారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला रसूलिल्लाह व अला आलिहि व अस्हाबिहि। చాలా సంతోషం అండి. మధ్యాహ్నం మనం చక్కని భోజన ఏర్పాటు జరిగాయి. మనం ఏ విధంగా అయితే ప్రారంభంలో కూర్చున్నామో అదేవిధంగా ప్రేమతో చేసాము, మళ్ళీ కలిసి భోజనం చేస్తాము, మళ్ళీ కలిసి కూర్చున్నాము. ఈ ప్రేమలో దేవుడు సదాకాలం అందుకోసం
చిన్న అభిప్రాయం భేదాలు ఉంటే క్రమంగా తెలుసుకుందాం. ఒకేసారి పుట్టిన వెంటనే పిల్లలు నడవరు కదా, పుట్టిన వెంటనే పిల్లలకి ఆవకాయ పెట్టాం కదా. కాబట్టి కొద్దిగా తెలుసుకుందాం, క్రమక్రమంగా నిజం వైపు సత్యం వైపు మనం పడదు. కాబట్టి ఈ విషయం నేను చాలా సంతోషపడుతున్నాను. మిత్రులు మన దేవరాజు గారిని చూసిన మొబైల్ చూసినా నాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు జరుగుతాయనేటువంటి ఆశ కూడా నాకు. మిత్రులారా, ప్రారంభంలో మిత్రులు ప్రారంభిస్తూ రహమాన్ గారు చదువుతున్నారో తిరుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు, అందరూ కలిపి ఏదో చేస్తున్నారు అంటారు. నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఐ లవ్ యూ. ఎందుకంటే నేను ప్రేమించకపోతే నన్ను నేను మోసం చేస్తున్నట్లేదు. ఎందుకంటే ప్రేమ లేని వాడు నా వాడు కాదని చెప్పారు. అసలు మిమ్మల్ని ప్రేమించడం కాదండి, శత్రువుని ప్రేమించమని వాక్యవాదం. అసలు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమిస్తే మీకు ఏం ప్రయోజనం? సుంకరను ఆధారమే చేయించున్నారు కదా. మీరు మీ శత్రువులను ప్రేమించండి. అల్హమ్దులిల్లాహ్, మేమైతే శత్రువులు కాదు, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. కాబట్టి ఇంకా శత్రువులు అయినా ప్రేమించాలి మీరు, అవును కదండి. దేవుడు మంచి ప్రేమిస్తున్నాక చాలా సంతోషపడి. అయితే ఉదయం ప్రస్తావించినటువంటి వాక్యాలను రిపీట్ చేశారు. ఉదయం నేను దాన్ని టచ్ చేయలేదు, అది కొద్దిగా డీటెయిల్గా చెప్పాల్సిన విషయం కాబట్టి నేను టచ్ చేయలేదు. అదేంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము. మరి యేసువారు చెప్పారు కదా, నేనే మార్గం దేవశత్రుడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినాడు, తండ్రి అంత నేనున్నా ఆయన తండ్రి ఉన్నామని మీరు ఎదుగుతారా. ఈ వాక్య పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా డీటెయిల్గా మన మిత్రులు 2-3 సార్లు రెడీ అన్నారు బ్రదర్. ఈ వాక్యం వస్తుంది, ఏమనిపిస్తుంది అని అడుగుతున్నారు. నేను చెప్తున్నాను బ్రదర్, గాడి చెప్తున్నాను. ఆ వాక్యాలు అలా చూస్తుంటే దేవుడే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? అలా అనిపిస్తుంది కాబట్టి ప్రపంచంలో క్రైస్తవులందరూ ఏసు దేవుడు ఉద్దేశం ఏంటంటే చేసినప్పుడు ఏడు లేదుగా, వాక్యం ఉంది కాబట్టి, ఆ వాక్యం నమ్మారు కాబట్టి, అక్కడ వాక్యం ఏసు దేవుడు అని చెప్తుంది కాబట్టి ప్రచారం చేస్తుంది. అవునండి కదా. అయితే వాక్యం నిజంగా అక్కడ ఏసు దేవుడే అని చెప్తుందా, వాక్యం నిజంగా అలాగే ఉందా అనే విషయం మనం పరిశీలించాలి. మనకు అనిపించడం వేరు, ఉండడం వేరు. చాలా మంది చూడండి, మనం ఒకటి చెప్తాం, అడుగుకోవడం అర్థమవుతుంటుంది. మనం తలబడిపోవడం నేను అంటే చెప్పింది ఒకసారి ట్రాన్స్ఫర్ అవ్వదు, అప్పుడు సమస్య వస్తారు. చెప్పింది ఒకటి చేసేది ఒకటి అయిపోతుంది. అలాగే దేవుడు చెప్పింది, దేవుడు మానవాళి రక్షణార్థం యేసుని పంపించిన తర్వాత యేసు చెప్పింది మన బాబు నన్ను వదిలేయండి, ఎందుకు అలా వదిలేయండి, అలా వదిలేయండి, మీరు వచ్చేయండి, మీరు వచ్చేయండి. ఓకే, రైట్. సో నేను చెప్పిందన్నా మీరు వచ్చారా? మీరు చెప్పిందన్నా ఈ రోజు విభిన్న క్రైస్తవులు, విభిన్న విశ్వాసాలు వచ్చాయి. యేసు ఒక్కడే కదా, బైబిల్ ఒక్కటే కదా. ఎందుకు ఇన్ని విశ్వాసాలు వచ్చాయి అంటే యేసు చెప్పింది మన దాకా చేరలేదు. ఇది అర్థం. మనం ఒప్పుకోకపోయినా లేదా మనం ఒక్కొక్కరు ఒక విశ్వాసం ఏదో ఒకడు జనం పక్కన ఉన్నా అంటాడు, వాడు జనం పక్కన లేదంటాడు, వాడు యేసు దేవుడు అంటాడు, వాడు కాదు అంటాడు, వాడు దేవుడు ఈ లోపలికి వచ్చాడు అంటాడు. మరి లేదు, దేవుడు యేసు పంపాడని చెప్తాడు, వాడు కుమారుడు అని చెప్తాడు, కాదు ఒక దేవుడు అని చెప్తాడు. ఇన్ని మనకి ఎందుకు వచ్చాయంటే దానికి కారణం యేసు వారు ఏదైతే చెప్పారో యథార్థంగా మన దాకా చేరలేదు. ఎక్కడో మనం మిస్ అయ్యాం, ఎక్కడో ఒక గలిబిలికి గురయ్యాం, ఎక్కడో యథార్థంగా మనం దాన్ని చూడలేకపోతున్నాం. కాబట్టి ఇన్ని విశ్వాసాలు మన మధ్య వచ్చాయి. మన మధ్య అయితే ముస్లిం క్రైస్తవులు కాదు, మన క్రైస్తవ సోదరుల మధ్య కూడా వచ్చాయి. అవునండి కాదండి, దాన్ని అంగీకరించాలి. అందరూ ఏదో యథార్థం ఉంటే దాన్ని పట్టుకోవాలి, దాని వల్ల కారణం లేదు. అయితే ఇక్కడ తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నాము, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. అంత స్పష్టంగా ఉన్నప్పుడు ఆయనే దేవుడు అని చెప్పాలి. మా మిత్రులు అయితే చెప్పలేదు, ఎందుకంటే అలాగే విశ్వాసం లేదు కాబట్టి చెప్పడం లేదు. కానీ ఎవరైనా అలా చూస్తారని చెప్పాలి. నేను చెప్తున్నాను కదా, నేనే చెప్తున్నాను అలా చెప్పాలని. కానీ ఎందుకు చెప్పడం లేదంటే నిజానికి యేసును చూస్తే కాదండి, మిమ్మల్ని నన్ను చూస్తే దేవుడు గుర్తు రావాలి. ప్రవక్త మంత్రశాస్త్రంలో చెప్పారు, మేము చూస్తే అల్లా గుర్తు రావాలి. చాలా మంది ముస్లిం నేను చూస్తుంటాను, నిజంగా అల్లా ఎలాగ ఉంటాడా అనిపిస్తుంది. అంటే వాళ్ళు అల్లా అని అర్థమా? అది వాళ్ళని చూస్తే అల్లా గుర్తొస్తుందంటే వారి జీవితం, వారి ప్రవర్తన, వారి వ్యవహారం అలా కనబడుతుంది.
అంతేకాదు వాళ్ళు అల్లాని కాదు దాని అర్థం. సో మొహమ్మద్ సల్లాహు కూడా చెప్పారు, మనం చూస్తే దేవుడు యేసును చూస్తే దేవుడు ఉడుకుతారకపోతే ఇంకెవరు చూస్తే దేవుడు ఉడుకుతారని చెప్పండి. నాకు తెలిసి యేసు చూస్తే దేవుడు ఉడుకుతారకపోతే అసలు దేవుడే ఎవరికి అర్థం కాదు. కాబట్టి యేసును చూస్తే దేవుడు పెద్ద విషయం కాదు. దేవుడు చూడాలనుకుంటే దేవుడిని సజీవంగా ఆయన ఆదేశాలు అనుసరించినట్టు యేసు చూస్తే తెలుసుకోవాలి, ఇంకా డౌట్ లేదు. అయితే ఇక్కడ కొంత క్లారిటీ కోసం మరి అలాగే ఇంకెవరైనా చూస్తే గుర్తొస్తారా దేవుడు అంటే అలాగే జీవిస్తే గుర్తొస్తాడు, కానీ జీవించిన వాళ్ళు చాలా అరుదు. ఎందుకంటే ప్యూర్గా దేవుడు తన పోలికను చెప్పకుండా నరుడు చేశాడు. ఎవరు పోలికండి? తన స్వరూపమందు తన పోలిక అంటే దేవుని యొక్క గుణ కర్మ స్వభావం స్వరూపం అన్నీ కూడా ఆదము ఉన్నాయి. యేసుని అడిగినట్టు ఏ పిలుపులు అంటాడు అక్కడ లేడు, ఆయన ఒక్కడే పుట్టాడు కాబట్టి కాదు. వాళ్ళ పిలుపులు అంటాడు ఆనందం నుండి దేవుడు మాకు చూపించాడు అనుకోండి, నన్ను చూడడం లేదా నన్ను చూస్తే దేవుడు కర్మ అర్థం కావడం లేదా అని చెప్తాడు. ఎందుకు? దేవుడు ఎవరంటాడు? నా పోలికే కదా. దేవుడి పోలిక ఏంటంటే నా పోలికే. నా పోలికనే దేవుడు తన పోలికనే దేవుడు నన్ను చేశాడు. కాబట్టి అది గుణార్థంగా ఉన్న విషయాన్ని మనం తప్పు అర్థం తీసుకోకూడదు. కాబట్టి ఇది ఇస్లాంలో కానీ క్రిస్టియన్లో కానీ యేసును చూస్తే దేవుడు చూసినట్టే, అందులో డౌట్ లేదు. కానీ యేసు దేవుడు కాదు. నేను మా మిత్రులు అడుగుతూ ఉంటారు, నన్ను సంబంధం ఉంటే చూడండి అని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మా అబ్బాయిని చూస్తుంటారు, మా అబ్బాయిలో ఉంటాడు ఏంటని చెప్పారు. వాళ్ళ అబ్బాయికి సంబంధం ఉండేదారు అంటే మా అబ్బాయినా, మా అబ్బాయి ఎలా ఉంటాడనా, మా అబ్బాయికి పోలికి చెప్పారు. ఆ ఎత్తు, ఆ హైటు, ఆ రంగు అన్నీ మా అబ్బాయిలో ఉంటాడే. నువ్వు ఇది చూస్తే ఆయన చూసినట్టే ప్రత్యేకంగా ఆయన చూడకుండా చూస్తే బిడ్డ చెప్పారు అంటే మా అబ్బాయి అలా అంటే పోల్చి చెప్పినప్పుడు మనం జాగ్రత్త కంపేరిజనే కానీ యాజిలీస్ కాదు, ఆయన పోలి ఉంటాడు అని అర్థం. అదే దేవుడు చాలా సీరియస్గా నన్ను పోలిన వాడెవడు, నాకు సాటి అయిన వాడెవడు, నన్ను ఎవరితో పోల్చుడు ఎంతో చేస్తాడు దేవుడు. ఎందుకు మీరు ఎవరు పడతారు పోల్చి ఆయన ఈయన ఈయన అంటున్నాగానే. కాబట్టి మనం పోలిక చెప్పినప్పుడు అది అలంకారాయంగా దేవుడు ఎలా ఉన్నాడో చెప్పడం వస్తే కానీ ఆయనే దేవుడిని కాదు అనే విషయం మనం మర్చిపోకూడదు. సరే మిత్రులారా, మరికొన్ని వాక్యాలు కూడా మిత్రులు చెప్పారు. అవి ఏంటంటే మిత్రులు క్రిస్మస్ గురించి కూడా చెప్పారు. క్రిస్మస్ గురించి నేను మాట్లాడాను. మన చర్చ క్రిస్మస్ యొక్క అంశం కాదు కాబట్టి మరి యోహాను 1:1 చెప్పారు. కానీ మంచి వాక్యం, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడే ఉండేను. వాక్యం ఎవరు? దేవుడు. చాలా స్పష్టంగా ఉంది అక్కడ. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించారు. 14వ వచనం ఎక్కడ కూడా వాక్యాలను చూస్తే యేసు దేవుడు అని కనబడుతుంది, నో డౌట్. అది అంత స్పష్టంగా ఉండాలి. అయితే దేవుడి వాక్యాలు అయిపోయిన చదివితే ఆపలేదు. దేవుడి వాక్యం మనమే ఉన్నాం కదా, కనీసం మనం కొద్దిగా దృష్టి పెట్టి చదవాలి, అక్షరార్థంగా చదవాలి, ఆత్మీయంగా చదవాలి. అందుకే చాలా చెప్తుంటారు, మీరు పైపైన చూస్తున్నారు, లోతుగా చూడడం లేదని చెప్తారు. సరే ఈ రోజున ప్రపంచంలో క్రిస్తువుని పక్కన పెట్టండి, క్రైస్తవులు కూడా మరి యేసు తండ్రి దేవుడు, యేసు దేవుడు కాదని చెప్పుకోవడంలో ఈ వాక్యాలను చదవని వాడు కాదు. అందరూ ఈ వాక్యాలను చదివారు, దాన్ని బాగా అర్థం చేసుకున్నారు, ఆ తర్వాత ఆ బోధ ప్రారంభించారు. అలా ముస్లింలు కాదు కదా. కాబట్టి ఈ విషయాన్ని మీరు పరిశీలించారు. వాక్యం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆది యందు ఎవరున్నారు? ఆది యందు వాక్యం ఉంది. ఆది యందు వాక్యం. వాక్యం ఎక్కడ ఉంది? దేవుని యొక్క ఉంది. అంటే ఆది యందు ఎవరున్నారు? అది మీరే చెప్తున్నారు. ఆది యందు దేవుడు ఉన్నాడు, ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని వద్ద ఉంది. అంటే దేవుని యొక్క ఉన్న వాక్యము కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య వచ్చాడు. దేవుడు రావడం కాదండి. అందుకని మీరు దాన్ని కూడా నేను తెలుగులో అయితే మనకు కొద్దిగా ఆ డివైడేషన్ చూపించలేదు, కానీ మీరు హీబ్రూలోకి వెళ్ళండి. ఇప్పుడు కూడా లెక్కలు కొట్టి ఇక్కడ కూర్చొని కొట్టి మనకు తెలిసిపోదు. హీబ్రూలోకి వెళ్ళి ఆది యందు వాక్యం ఉండేను, అక్కడ ఏ అక్షరం ఉందని చూడండి. వాక్యం దేవుని వద్ద ఉండేను, అక్కడ ఏ అక్షరం చూడండి. వాక్యము దేవుడై ఉండేను. ఇక్కడ ఇప్పుడు చూడండి, అప్పుడు వాక్యము దేవుడై ఉండేను కదా, దేవుడు అన్న అక్షరాలకి, ఆది యందు వాక్యం ఉండేను, దేవుని యొక్క ఉండేను అన్న అక్షరాలకి, అంటే దేవుని యొక్క ఉన్న వాక్యము దేవుడై ఉన్న వాక్యం, ఈ రెండింటి ఉన్నటువంటి తేడా మీరు గుర్తించగలుగుతారు. సరే, నేను ముఖ్యంగా ఏంటంటే ఆది యందు వాక్యము దేవుని యొక్క ఉన్నాడు, దేవుడు రాలేదు కానీ
దేవుడి యొక్క ఉన్న వాక్యము లేదా వాక్యమై ఉన్న దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం సరిగ్గా జాగ్రత్త చూసినట్లయితే అది కూడా మనకు అర్థమవుతుంది. అక్కడ కూడా మనం యేసే దేవుడు యెహోవా యేసు అని చెప్పుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. ఇంకా మరొక విషయం, మిత్రులు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. అందులో ప్రధానంగా మరి యూదులు యేసుని చంపడానికి గల 3 కారణాలు చెప్పారు. చాలా కీలకమైనటువంటి కారణాలు. ఎందుకు భూమి మీద చెప్తున్నారు? యూదులు పిచ్చుకోవాలి కదా సార్. ధర్మశాస్త్రం చేసుకుని పండితులు భూజ్ఞానం చెప్పరు, అన్యాయంగా చెప్పరు, ధర్మశాస్త్రం విరుద్ధంగా చెప్తారు. మిత్రులు నేను అభినందిస్తున్నారు మరోసారి. చాలా ఎక్సలెంట్ వర్డ్స్. నేను చాలా స్వాగతిస్తున్నాను చెప్పి. ఒకటి, విశ్రాంతి దినమును అతిక్రమించినందుకు నేను భూమిని చెప్తున్నావా? లేదా విశ్రాంతిని పాటించాలి, శనివారం పాటించాలి, సభాత్మక దేవుడు జాగ్రత్తగా ఉన్నావు కాబట్టి నీకు చదువుతున్నావు. నువ్వు నిజంగా దేవుడు దగ్గర తొలిచివాడు అయితే సోడ సంబంధించిన దేవుడు అయితే నువ్వు సభాత్తులు ఎందుకు పాటించావు? విశ్రాంతిని ఎందుకు పాటించావు? కాబట్టి విశ్రాంతిని వీరుతున్నావు కాబట్టి నేను చదువుతున్నావు అని చెప్పారు. ఆ తర్వాత నువ్వు మనుషుడు ఉంటే దేవుడిని చెప్పుకుంటున్నావు కాబట్టి నువ్వు చంపుతున్నావు. ఎవరు నేను చంపుతున్నావా? ఊరు నేను రావడం పడతలేదే. నువ్వు మనుషుడు ఉంటే దేవుడిని చెప్పుకుంటున్నావు కాబట్టి నేను చంపుతున్నావు. 2వ కారణం చెప్తున్నావు. 3వ కారణం కూడా ప్రజలు చెప్తూ నువ్వు దేవుడితో సమానం చేసుకుని మాట్లాడుతున్నావు. ఏంటని దేవుడితో సన్మానం చేసుకుని మాట్లాడతావు. దేవుడు నేను అంతే అంటే నేను దేవుడితో సమానాన్ని అని చెప్పడం తప్పు కదా ధర్మశాస్త్రం ప్రకారంగా. ఈ 3 కారణాల వల్ల నేను చంపుతున్నాను అనే విషయం ప్రజలు 100% కరెక్ట్గా చెప్పారు. అయితే ఈ వాక్యాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తాం. ఇవి నిజమేనా? ఇవి వాస్తవమేనా? ఆ కారణంగానే యేసుని చంపడానికి పట్టబడ్డారా? నిజంగా యేసు వారు అలాగే చెప్పారు. ఈ వాక్యాలు మనం గమనించవలసి ఉంటుంది. అయితే ఈ వాక్యాలు నేను చెప్పడానికి ముందు నేను చెప్తాను, నా సబ్జెక్ట్లో నేను చెప్తాను, చాలా టైం ఉంది కాబట్టి. బ్రదర్ చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు యేసు దేవుడా కాదా అనే విషయం పరిశీలిస్తుంటే యెహోవా యేసు యేసే యెహోవా అని చెప్తుంటే మరి పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పారు. పరిశుద్ధాత్ముడు దేవుడు. ఇప్పుడు మళ్ళీ అంటే తండ్రిని దేవుడు అని చెప్తున్నాను, కుమారుడిని కూడా దేవుడు అని చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు అని చెప్తున్నాను. వీళ్ళు ముగ్గురిని కూడా దేవుడు అని చెప్తున్నాను. దేవుడు ఎంతమంది అంటే ఒకటే చెప్తున్నాను. అసలు మిస్టరీ ఇదే కదా అర్థం కాని మిస్టరీ. మనకి మిస్టరీగా దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క సందేశం లేదా దేవుడు యేసు ద్వారా ఏదైతే సందేశం పడిందో అది పామరులకు అర్థమైనవి కదండి. చేపలు పట్టుకున్న వాళ్ళకి అర్థమైనవి, చదువు రాని వాళ్ళకి అర్థమైపోయింది. కానీ ఈ రోజున బైబిల్ చదువుతున్న ఎందుకు అర్థం కావడం లేదు? ఫిలాసఫీ చదువుతున్నకి అర్థం కావడం. వాళ్ళు కూడా భిన్న అభిప్రాయాలు బోధిస్తున్నారు. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ వచ్చింది? బైబిల్ భిన్న విశ్వాసాలు బోధించడం లేదు, విశ్వాసం ఒకటే చెప్పింది. కాబట్టి ఈ భిన్న విశ్వాసాలు అర్థం చేసుకోవడంలో ఉన్న పొరపాట్లు, అపార్థాలు తప్ప వాస్తవానికి బైబిల్ భిన్న విశ్వాసాలు బోధించడం లేదు. విశ్వాసము ఒకటే చెప్తుంది. మిత్రులు చెప్తూ దేవుని యొక్క గుణ కర్మ స్వభావాలు 100కి 100% యేసులో ఉన్నాయని చెప్తున్నాను. 100కి 100%, 100కి 100% కదండి. 100లో 1% యేసులో ఉన్న 99 లేకపోయినా నేను యేసు దేవుడిని ఉంటాను. ప్రజలు 100కి 100 చెప్తున్నారు. నేనేమంటానండి 100లో 1 దేవుడికి ఉన్న గుణ లక్షణాల్లో 100లో 1 వేసుకుంటే నేను దేవుడిని నమ్ముతాను. వేసుకువాడు 1 కూడా లేదు, ఇది నోట్ చేసుకోండి. మరి రేపు ఉంటుంది నెక్స్ట్ కార్యక్రమంలో మనం జరుగుతాయి కదా. ఈ వాక్యాలను ఒక్కొక్కటి పరిశీలించాలి. 100కి 100 యేసులో గుణ లక్షణం ఉన్నాయి కదా. రామన్ గారు 100కి 100 కాబట్టి 1 ఉంటే నమ్ముతున్నారు కాబట్టి 1 నేను రుజువు చేయాలి. ఒకటి చాలండి, 100 ఇవ్వడం తప్పగా 1 రుజువు చాలు. కాబట్టి ఇది అవునా కాదనేటువంటి విషయం మనం పరిశీలించాలి. పరిశీలిస్తే తెలుగుతాను. ఒక స్టేట్మెంట్ ఇస్తూ అనుకోండి నేను కాదని అవునని తెలుసు కదా. ఇప్పుడు మనం పెట్టినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే యేసు దేవుడా కాదనేటువంటి విషయం. దేవుడు అనడానికి ఏదైతే ఆధారం చేపడుతున్నామో ఆ ఆధారం నిజంగా ఆధారమైనా కాదనేటువంటి విషయమై మనం పరిశీలించాలి. మిత్రులు చెప్పారు అదేంటంటే మధ్య ఈయన దేవుని కుమారుడు అయినటువంటి మనకి అది ఉంది. మధ్య పదార్థాలు చదువుకొని బ్రదర్ ఏం చెప్పారంటే ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటే మనకు ఏదండి బలుగు వెలగలేదు. బలుగు ఎలగలేదని అంటే మాడిపోయిన బలుగు అనమాట. మనం యేసుని దేవుని కుమారుడని చెప్తే
మనలో ఎవరికి కూడా బలుపు ఇంకా ఎలాగా అంటే యేసును దేవుడిని నమ్మితేనే బలుపు వెలిగినట్టు, యేసును దేవుడు కుమారుడు చెప్తే ఇంకా మనలో ఎవరికి బలుపు ఎలగలేదు. ఇది ఐగార్ స్టేట్మెంట్. ఐగార్ స్టేట్మెంట్ వాక్యం ఉంటే మనం అందరూ నమ్మాల్సిందే. వాక్యానికి భిన్నంగా ఉందనుకోండి ఐగార్లో మార్పు రావాలి, మనం చేయగలిగేది ఏం లేదు. ఇప్పుడు వాక్యంలో వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మరి చదివి వినిపిస్తారా? అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవు దేవుని కుమారుడైన పేతురు చెప్తున్నాడు, యేసును ఉద్దేశించి చెప్తున్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. పేతురు తెలుసు తెలియక చెప్పాడు అనుకోండి, అప్పుడు యేసు ఏమైనా గుర్తుందా, ఇంతకాలం అంటే నాతో ఎలాగనా ఇదేనా నీ తెలుసుకుంటే ఇంకా బలిపెట్టలేదు అని చెప్పాలి, అంతే కదా. అయ్యగారు చెప్పాడు, అని అలా చెప్పాలా. ఏమని చెప్పారు యేసు? సీమోను బలియోనా నీవు ధన్యుడు. ఇప్పుడు మనం యేసుని దేవుని కుమారుడిని క్రీస్తు అని చెప్తే ఆ ధన్యత పేతురికి ఇవ్వబడిన ధన్యత, సీమోను బలియోనా ధన్యత నీకు నాకు మనందరికీ వస్తుంది. అయ్యగారు చెప్పినట్టయితే అది బలువలు అన్నాడు. ఇప్పుడు యేసు చెప్పిన ప్రకారం ఆయన ధన్యుడైతే అయ్యగారికి ఆ ధన్యత లేదు, ఎందుకంటే ఆయన బలువలు అన్నట్టే. ఒకవేళ పని పెరిగితే పేతురు చెప్పిన సాక్ష్యం చెప్తాడు. ఏంటి ఆ సాక్ష్యం? నీవు సజీవుడవు దేవుని కుమారుడు క్రీస్తువి, నువ్వు మెస్సియావయ్యా అని చెప్తాడు. అప్పుడు యేసు తరపున ప్రకటింపబడిన ఆ ధన్యత అయ్యగారికి కూడా లభిస్తుంది మనతో పాటు. కాబట్టి ధన్యత ఎప్పుడు లభిస్తుందని యేసు దేనికి ధృవీకరిస్తున్నాడు, యేసు దేనికి ఎస్ అని చెప్తున్నారు, దాన్ని మనం ఎస్ అన్నారు. యేసు దేనిన నో అని చెప్తే మనం నో అన్నారు. ఆయన ఎస్ అని చెప్తే మనం నో అని చెప్పడం, మనం నో అని చెప్తే ఎస్ అని చెప్పడం, అది కరెక్ట్గా, అది వాక్య విరుద్ధం. కాబట్టి ఈ విషయాల్లో మన వ్యక్తులు మరొకసారి దీన్ని పొరపాటు ఎవరు జరుగుతాయి. మానవుడు కదా, నా వల్ల పొరపాటు జరగమని చెప్పడం లేదు. నిజంగా నేను ఎన్నో మిస్టేక్ చేస్తే నా క్రైస్తవ పండితులే నాకు సరి చేశాను. నా సోదరుడు ఎవరు సరి చేసినా నా సోదరుడే. ఎందుకంటే నా వల్ల మానవులు ఇచ్చే పొరపాటు జరగవచ్చు, నాకు కూడా నా జీవితంలో ఎన్నో పొరపాటు జరిగాయి, మిస్టేక్ జరిగాయి. అలాంటి ఐగానే నాకు సరి చేశాను. కాబట్టి సరి చేసుకుంటాను మనం సిగ్గుపడకూడదు, ఈ విషయాలు మనం గమనించాలి. మరి ఇతరులు బైబిల్ తప్పు పడతారని బైబిల్ చదువుతున్నారని విషయం చెప్పారు. నేను బ్రదర్ చెప్తున్నాను, ఒకవేళ ఎవరు చేసిన పని చాలా ఘోర పాపం. బైబిల్ తప్పు పడడానికి చదివితే అది వాళ్ళు తప్పులు ఎత్తి చేయబడతారు, ఇది యథార్థం. కాబట్టి నాకు తెలిసినంత వరకు మా మొత్తం జీవితంలో ఎప్పుడు బైబిల్ తప్పు పడతాను కానీ బైబిల్లో తప్పు ఉందని కానీ ఇంతవరకు ఈ నోటికి ఎక్కడ చెప్పలేదు. దానికి కావాలంటే నా ఆడియో వీడియో రికార్డింగ్ ఉన్నాయి, నా టైం లైన్ ఉందండి ఫేస్బుక్లో. అందులో ఎన్నో నేను సబ్జెక్టులు పెట్టాను. అందులో ఎక్కడైనా ఒకటి చూస్తే బ్రదర్ రెహమాన్ గారు ఇదిగో బైబిల్ మీరు తప్పట్లేదు, ఎందుకు వాళ్ళ చోట మీరు తప్పని చెప్పారు, బైబిల్ మారిపోయిందని చెప్పారు అని ఒకే సింగిల్ ఎవిడెన్స్ తీసుకొస్తే నేను అతనికి కృతజ్ఞత చెల్లించి అతను మా ఇంటికి ఆహ్వానించిపోయింది. ఎందుకంటే ఆ లోపల సరిచేస్తుంది కాబట్టి అతను నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాను. కాబట్టి ఈ విషయాలు బ్రదర్ కూడా చెప్తున్నాను. వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా తెలియని అజ్ఞానం వల్ల నా బైబిల్ తప్పులు ఉన్నాయి కదా బైబిల్ మాట్లాడగా చెప్తే చెప్పుడు కదా, కానీ నేను మాత్రం ఆ పని చేయడం కోసం రాలేదు. ఎందుకంటే ఆ పని కోసం దేవుడు మమ్మల్ని పంపలేదు. దేవుడు మమ్మల్ని పంపిందోటే ముస్లింలు క్రైస్తవులు నేను ఎవరో కాదు, అబ్రహాం సంతానం. వారి దేవుడు ఒకటే, వారి విశ్వాసం ఒకటే. కాబట్టి వారు ఏకమై ఉండాలి, వారు కలిసి అన్యజనాంగమైనటువంటి ప్రజలు ఎవరైతే విగ్రహార్థం బోధేవాళ్ళు ఉన్నారో వారందరూ రక్షించవలసినటువంటి కాలంలో ఉన్నాం మనం. ఈ రోజున మనం ఏకమై ఉన్నాం కాబట్టి మణిపూర్లో అంత అఘాయిత్యం జరిగింది. ఈ రోజున మనం ఏకమై లేదు కాబట్టి ఈ రోజున ఏంటంటే విగ్రహారాధన పరిపాలన చేస్తున్నారు. మీరు ముస్లింలు క్రైస్తవులు ఏకమైనండి, ఈ రోజున పరిపాలన మన చేతిలో ఉంటారు. దేవుని రాజ్యం ఇక్కడ ఉంటుంది, దేవుని రాజ్యం ఉంటుంది ఇక్కడ. కానీ ఆ పని తేలికే జరగదు. ఆ ఒక్క పని చెప్తే చాలు. ఓకే, ఎవరి విశ్వాసం ఉండండి కొద్ది రోజులు, మరణానంతరం దేవుడు తీర్పు తీస్తాడు. కానీ కనీసం తక్కువలో తక్కువ ఇక్కడ ముస్లింలు క్రైస్తవులు కలిసి ఉంటే దేవుని రాజ్యం ఏర్పడుతుంది. ఏ సార్ చెప్పారు కదా, దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, ఆకాశం దిగదు, అది మీ మధ్య ఏర్పడాలని చెప్పాడు. అది మన మధ్య ఏర్పడాలంటే ఇటువంటి కార్యక్రమాలు జరగాలి, ఒకరిలో పరస్పరం అర్థం చేసుకోవాలి, తద్వారానే అది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా వ్యక్తులు గమనించవలసిందని కోరుచున్నాను.
మరి మిత్రులు చెప్పిన విషయాల్లో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మరి నేను చెప్పాల్సిన విషయాలు కూడా మరి కొన్ని ఉండిపోయాయి. వాటిని కూడా మీ ముందు పెడతానికి విషయాలు ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, యేసు వారు దేవుడా కాదా అన్నటువంటి సందేహం నిజంగా ఇప్పుడు కూడా రెహమాన్ గారు ఉండిపోయిందని ప్రారంభించారు. నాకే కాదు, క్రైస్తవ సమాజంలో ఉంటుంది. యేసు దేవుడు కాదు క్రైస్తవం చెప్తున్నాడు కదా. కాబట్టి క్రైస్తవ సమాజం ఆ విషయంలో రెండు వర్గాలైంది. దేవుడు అని చెప్పేవాడు పడిపోయారు, దేవుడు కాదని చెప్పేవాడు కూడా పడిపోయారు. అఫ్కోర్స్ ఆ రెండు వర్గాలు మాత్రమే ప్రత్యేకమైన సంబంధాలు లేవు. కానీ లేఖనముల ప్రకారంగా యేసు దేవుడు కాదు, స్వయంగా ఏ దేవుడైతే యేసు ప్రార్థించారో ఆ అద్వితీయ దేవుడే దేవుడని ఏ వర్గమైతే చెప్తుందో వారిని ముస్లింలు ధృవీకరిస్తున్నారు. ఎస్ యు ఆర్ రైట్ బ్రదర్, మీరు చెప్పేది కరెక్ట్ అని చెప్తున్నాం. ఎవరైతే యేసు దేవుడు అని చెప్తున్నారో బ్రదర్ మీరు మరొకసారి లేఖనాన్ని పరిశీలించండి అనేటువంటి విషయం మాత్రమే మేము చెప్తున్నాం. సరే, ఇది ప్రారంభ కాలం నుంచి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి యేసు కాలంలో మరి లూకాసు వార్త 7:36 మనం పరిశీలించినట్లయితే అక్కడ ఒక పరిసయ్యుడు మనకు కనబడతాడు. పరిసయ్యుడికి కూడా డౌటే, యేసు ఎవరు, యేసు నమ్మాలి, అసలు ఇది ఏమని నమ్మాలి, దేవుడని నమ్మాలా, ప్రవక్తని నమ్మాలా, లేకపోతే ఏమని నమ్మాలి, ఆయనకి సంశయం. నీకు నా పూర్తి సంశయం ఆయన ఎందుకు ఆయన కూడా వచ్చాయి. సరే, ఎందుకైనా మంచిదని ఇలాగా మాట్లాడుకుంటే ఎంత ఈజీగా తెలియదు కాదు. మన ఇంటికి భోజనం పుడితే పర్సనల్గా దొరుకుతాడు, అప్పుడు పర్సనల్గా మనం మాట్లాడుతున్నాం. ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. సరే, యేసు గారు కూడా ఆ భోజనానికి బయలుదేరి వెళ్తారు. భోజనం చేసేటువంటి ఆ సందర్భంలో మరి ఒక స్త్రీ, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి ఆయనకి సపరీలు చేస్తుంది. అప్పుడు ఆమె పట్ల మరి పరిసయ్యుడు అనేటువంటి ఈయనకి ఒక ఆలోచన పుడుతుంది. ఏంటి ఆ ఆలోచన? మనం 7:36, 39 ఈ రెండు వాక్యాలు ఒకసారి బ్రదర్ చదువుతారు, ఆ తర్వాత మనం మాట్లాడతాం. పరిచయుడు ఒకడు నాతో కూడా భోజనం చేయాలని ఆయన అడిగాడు. ఆయన ఆ పరిచయం భోజన పంక్తిని కూర్చుండగా పరిచయుడు ఇంటికి వెళ్ళాడు, చేసుకొని భోజన పంక్తి కూర్చుంటాడు. 39 ఆయనను పిలిచిన పరిచయుడు అది చూసి ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకున్నటువంటి ఈ స్త్రీ ఎలాంటిదో ఎటువంటిదో ఎరిగి ఉంటుందో. చాలండి, అవి పాపాత్ములైన స్త్రీ అనేటువంటి శోధి. పరిసయ్యుడికి యేసు ప్రవక్త కాదని డౌటా, లేదా దేవుడా కాదని డౌటా? ప్రవక్త కాదని డౌట్. అందు గురించి ఆయనకి డౌట్ ఉంది. భోజనానికి పిలిచాడు. ఈ లోపల ఒక పాపాత్ములైన స్త్రీ వచ్చింది. ఆమె టచ్ చేసినప్పుడు ఆమె యొక్క ప్రవర్తన చూసి యేసు టచ్ చేసినప్పుడు ఆ స్త్రీ ఎవరితో యేసు తెలియదు. నిజంగా ఈయన ప్రవక్త అయితే ఆ స్త్రీ ఎలాంటిది ఈయన తెలిసి ఉండాలి కదా. అంటే ఆయన ప్రవక్త కాదనేటువంటి సంశయము ఆయన రిపీట్ చేస్తున్నాడు. చివరికి ఆయన ప్రవక్త అయినటువంటి విషయం ధృవీకరించడం జరిగింది. సో ప్రవక్త కాదనేటువంటి డౌటే కానీ దేవుడా కాదనేటువంటి డౌటే లేదు యేసు కాలంలో. ఇది చాలా కీలకమైనది. ప్రవక్త కాదని డౌట్, కానీ ప్రవక్త కాదంటే మేము ప్రవక్త తప్పనిసరిగా బుద్ధి ప్రవక్త కాదు, ప్రవక్తల్లో గొప్పవాడని నమ్ముతున్నాం, ప్రవక్తల కంటే గొప్పవాడని నమ్ముతాం. దానికి సంబంధించిన కారణాలు లేవు. అది కూడా మనం పరిశీలించాం. తర్వాత యూదులు, మన మిత్రులు చెప్పినట్టుగా యూదులు యేసుని చంపడానికి ముందు చెప్పారు కదా, పూర్తి యూదులు చంపడానికి ప్రయత్నించలేదు. ఆయన దేవుడిని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఆయన రాళ్ళతో చంపడానికి ప్రయత్నం చేశారు అనే విషయం చెప్పారు. ఇది యోహాను సువార్త 10:33. యోహాను సువార్త 10:33 చదవండి. అందుకు యూదులు నీవు మనుష్యుడవై ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేస్తున్నందుకే రాళ్ళతో కూడా చెబుతున్నావు. చాలా కరెక్ట్ వాక్యం అండి. ఇద్దరు కూడా ప్రస్తావన చేశారు. నువ్వు మనుష్యుడవై ఉండి యేసు మనుషుడు అయినా ఏమంటే ఆయన ఒక మాట మధ్యలో మాట్లాడదండి. నువ్వు మనుష్యుడవై ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావు, అందుకనే మేము రాళ్ళతో కొడుతున్నావు, దేవదూషణ చేస్తున్నావు.
నాకు దేవుడు ఒకడే, దేవుడు చెప్పుకుంటున్నావయ్యా అనేది యూదుల వాదన. అవునా కదా? ఇక్కడ అలా ఉంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే యేసు వారు తన్ను తాను మనుషుడై ఉండి దేవుడుగా చెప్పుకున్నట్లుగా యూదులు చెప్తున్నారు. నేను అడిగేది ఏంటంటే అంటే యేసు జీవితంలో మొత్తం 4 సువార్తల్లో ఎక్కడైనా సింగిల్ ఎవిడెన్స్ యేసు తన మొత్తం జీవితంలో ఎక్కడైనా దేవుడు అని చెప్తున్నాడా? ఎందుకంటే ఇది చెప్తున్నాడుగా మనుషుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నాం, అందుకనే రాళ్ళతో కొడుతున్నాం. ఎక్కడ చెప్పాడు? సింగిల్ ఎవిడెన్స్ నాకు తెలిసి ఎవరు తీసుకురాలేదు, ఈనాటి క్రైస్తవులు కూడా తీసుకురాలేదు. ఆయన ఎక్కడా చెప్పుకోలేదు. మరి ఆయన ఏం చెప్తున్నారు? అదే వాక్యంలో ఉంది. 33 చదివారు కదా, అదే వాక్యంలో 33 తర్వాత 34, 34 తర్వాత 35. 35 చదవండి. మీరు దైవములని నేనంటినని ధర్మశాస్త్రంలో రాయబడి లేదా? లేఖనం నిరర్థకము కానేరదు కదా. ఎవరి వాక్యంలో వరకు వచ్చను అరే దైవములని చెప్పిన. చూడు ఇక్కడ యేసు వారు ఫిలాసఫికల్ విషయం చెప్తున్నారు. ఒక లేఖనాన్ని ఎత్తి వాళ్ళు ఎత్తిన మాటను ఖండిస్తూ దేవుడు వాక్యం వస్తే వారే దేవాలయ్యా. దేవుడు వాక్యం ఎవరు రాలేదు? అబ్రహాము దేవుడు వాక్యం రాలేదా? మోషేకి రాలేదా? యేసుకి రాలేదా? దేవుడు వాక్యం ఎవరు కొట్టే వాళ్ళ దైవాలు. దేవుడు అని చెప్పలేదు, దైవములని చెప్పబడేది కదా. అలా చెప్పబడి ఉందయ్యా. లేఖనం ప్రకారంగా అలా చెప్పినా తప్పు కాదు. అయినా నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి దేవుడు ప్రతిష్ఠిత చేసి ఈ లోకానికి పంపిన వారితో నీవు దేవదూషణ చేస్తున్నావు చెప్తావా? యేసు వారిని ఉద్దేశించి నువ్వు ఏమన్నారు? దేవదూషణ చేస్తున్నావు. యేసు అంటారు, అరే నేను దేవదూషణ చేస్తున్నానా? నేనేం చెప్పాను? నేను ఎక్కడ చెప్పాను? నేనేమని చెప్పాను? దేవుడు ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపిన నన్ను దేవదూషణ చేశానని చెప్తారా? నేను దేవుడి కుమారుడని చెప్పినందుకు దేవదూషణ చేసినట్లా అని స్వయంగా యేసు అడుగుతున్నాడు. తాను మొత్తం జీవితంలో ఎప్పుడు కూడా దేవుడిని చెప్పుకోలేదు యేసు వారు, దేవుడి కుమారుడని చెప్పుకున్నాడు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సరే దేవుడి కుమారుడని చెప్తే దేవుడు కుమారుడు దేవుడు కాడా? దేవుడు కుమారుడు దేవుడు కాడా? ఒక ప్రశ్న చాలా అడుగుతూ ఉంటారు. అయితే బ్రదరు ఇక్కడ ఒక వాక్యాన్ని చెప్పారు. ఆ వాక్యం నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మళ్ళీ అది యూదులు చెప్పిందే. అదేంటో చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన విశ్రాంతి దినము మీరుంటే కాక విశ్రాంతి మీరుంటే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానముగా చేసుకున్నాం. మళ్ళీ యూదులు బ్లేమ్ చేస్తున్నారు. అక్కడ దేవుడు అని చెప్పుకుందాం అని చెప్పారు. మరి ఏమంటారు? దేవుడు తన సొంత తండ్రి, ఓన్ ఫాదర్, సొంత భార్య అర్థం అవుతుంది కదండి. అలాగే సొంత తండ్రి అంటే అర్థం అవుతుందా? ఇంకోళ్ళు ఎవరికి తండ్రి కాదు. మొత్తం బైబిల్ చదవండి, యేసు మొత్తం బోధన చూడండి. ఎక్కడైనా తన జీవితంలో దేవుడు నా సొంత తండ్రి అని చెప్పినట్టు ఒకే ఎవిడెన్స్ ఇస్తున్నాడు. ఇలాగే దేవుడు నా సొంత తండ్రి అని ఎక్కడైనా యేసు వారు చెప్పారా? యేసు దేవుడే, తండ్రి ఏంటి దేవుడే, నో డౌట్. కానీ ఎక్కడ మనకు కనబడదు. ఇది కూడా యూదుల క్లెయిమ్. నువ్వు మనుషుడు అయ్యండి దేవుడు అని చెప్పుకొచ్చున్నాడు. ఒక క్లెయిమ్ ఆయన చెప్పలేదు. ఎక్కడ దేవుడు కుమారుడు అని చెప్పాడు. దేవుడు కుమారుడు అని చెప్తే నువ్వు మనుషుడు అయ్యండి దేవుడు నా సొంత తండ్రి అని చెప్పుకొచ్చున్నావు. ఎక్కడ చెప్పాడు? దేవుడు కుమారుడు అని చెప్పాడా? దేవుడు నా సొంత తండ్రి, ఓన్ ఫాదర్ అని చెప్పాడా? సో ఈ రెండు కూడా యూదుల తరఫున బ్లేమ్స్ ఆరోపణలు చేయబడ్డాయి యేసు మీద. నిజానికి యేసు మొత్తం జీవితంలో ఎక్కడా కూడా బైబిల్లో చెప్పలేదు. యేసు ఏం చెప్పారు మనం పరిశీలించాలంటే సింపుల్గా 5 జ్ఞాపకం చేశారు కదా, మనసు కూడా ఎక్కడ పడుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. సహోదరు ఎందుకు నా తండ్రియు నీ తండ్రియు నాకు మాత్రమే నా సొంత తండ్రి చెప్పాడా? అరే నాకు తండ్రి మీకు తండ్రి, నాకు తండ్రి మీకు తండ్రి అంటే నా తండ్రి నా సొంత తండ్రి మీ తండ్రి అవుతాడా? నేను అలా చెప్తాను.
నా తండ్రియు మీ తండ్రి. నా దేవుడు మీ దేవుడు. ఒకవేళ దేవుడిని తన సొంత తండ్రి అని చెప్పుకుంటే మీ తండ్రి అని చెప్పడాడు. నా తండ్రి నీ తండ్రి అని చెప్పేంటనే ఆయన దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడు తన సొంత తండ్రి అని చెప్పలేదు. నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును ఆయన వారి యొక్కకి ఎత్తిపోతున్నాడు. నా దేవుడు మీ దేవుడు అని చెప్పారు. ఆయన నా దేవుడు, నేను మీకు దేవుడు అని కూడా ఎప్పుడు చెప్పాలా, లేకపోతే దేవుడితో నీ సమానం అని కూడా చెప్పాలా. నా దేవుడు మీ దేవుడు అయిన వాణి దేవుడితో సమానం చెప్పాడా? తన మొత్తం జీవితంలో ఎక్కడ కూడా దేవుడితో సమానం అని చెప్పలేదు. తండ్రి నాకంటే గొప్పవాడు చెప్పాడు. మై ఫాదర్ ఈస్ గ్రేటర్ దెన్ ఐ. యోహాను సువార్త 18:28 మై ఫాదర్ ఈస్ గ్రేటర్ దెన్ ఆల్. యోహాను సువార్త 10:29. సో కాబట్టి ఎక్కడ కూడా ఆయన దేవుడని ప్రేమ చేయలేదు, దేవుడు నా సొంత తండ్రిని కూడా ప్రేమ చేయలేదు, దేవుడితో సమానమని కూడా చెప్పలేదు. సో కాబట్టి ఇవన్నీ కూడా యూదులు యేసు మీద వేసిన నిందలు, నేరారోపణలు. ఈ నేరారోపణలు ఆయన మీద వేసి ఆయన సిలువకు అప్పగిస్తారండి. అసలు ఆయన నమ్మని కారణంగానే ఈ నేరాలు చేస్తారు. నమ్మినే చేస్తారా? యూదులు నమ్మని కారణంగా ఈ 3 నేరాలు యేసు మీద వేస్తే యేసును నమ్మామని చెప్పుకుంటూ క్రైస్తవులు ఇదే 3 నేరాలు కూడా వేసుకొని వేశారు. సేమ్ 3 నేరాలు. యేసు దేవుడు అని చెప్పుకున్నాడయ్యా, వీడి తరపున చెప్తున్నారు. ఆయన ఎప్పుడు చెప్పలా. యేసు దేవుడు సొంత కుమారుడు అయ్యా, ఆయన ఎప్పుడు చెప్పలా. మీరు చెప్తున్నారు దేవుడికి యేసు సొంత కుమారుడు కాదు. అదే కాదు, యేసు దేవుడు సమానమయ్యా, నో అని మీరు చెప్తున్నారు. యేసు ఎప్పుడు చెప్పలా. అటు యూదులు కూడా యేసు మీద నేరారోపణ చేశారు, ఇటు క్రైస్తవులు కూడా యేసు మీద నేరారోపణ చేస్తున్నారు. అయితే నేను ఇక్కడ చెప్తున్నాను, ఇద్దరు కూడా మౌనంలో ఉండాల్సిందే. రేపొద్దు తీర్పు ఉందా లేదండి? దేవుడు ముందు అందరూ హాజరవుతాం కదండి. హాజరమ్మా. హైకోర్టులో తప్పనిసరిగా వెళ్ళాల్సిందే. ఫైనల్ హైకోర్టులో చేసి పెట్టి ఫైనల్ చేసి పెట్టి ఈ చిన్న చిన్న కోర్టులు ఏదుందా అవన్నీ అవసరం ఛాన్స్ ఉంది. హైకోర్టు దాకా వెళ్తుందండి. హైకోర్టులో ఏం జరుగుతుందండి? హైకోర్టులో ఏం జరుగుతుంది? పొద్దున గురుగారు అరబీలో చదివి వినిపించారు. సరే మాయిదా 5వ అధ్యాయం 113 మరియమ్మ కుమారుడైన ఈసా అని సొంత తండ్రి అన్నారు కదా, కట్ చేసి పడేయాడు. సొంత తండ్రి ఏంట్రా? మరియమ్మ కుమారుడైన హూయిస్కి సొంత తండ్రి అని చెప్పినట్టుగా ఈ వాక్యం రావడం వచ్చింది. అప్పుడు సొంత దేవుడు కుమారుడేనని ఆయన ఎప్పుడైతే యూదులు బ్లైండ్ చేశారో, నో, ఆయన సొంత కుమారుడు కాదు, ఆయనకి ఇది సొంత తండ్రి కూడా కాదు. మరియమ్మ కుమారుడైన ఈసా అల్లాహ్ను కాకుండా నిన్ను నీ తల్లిని ఆరాధ్య దేవులుగా చేసుకోమని నీకు ప్రజలకు బోధించావా? చూడండి, చాలా సిస్టమ్. నిన్ను నీ తల్లి, అసలు యేసు గురించి మనం చెప్పుకుంటున్నాం. తల్లి గురించి ఎందుకు కలిపాడు? మన గ్రూప్లోనే ఒక శాతం మంది తల్లిని కూడా ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఇంకా ఒక్కొక్కరికి పోదు ఎందుకు, దీంట్లోనే యాడ్ చేసి వాళ్ళు కూడా మెసేజ్ ఇచ్చాడు. యేసును కూడా తల్లిగా దేవతగా ప్రార్థిస్తున్నారు, యేసును కూడా ప్రార్థిస్తున్నారు. సరే, నువ్వు భూమి మీదకి వెళ్ళి నన్ను నా తల్లిని ప్రార్థించండి, ఆరాధించండి అని నువ్వు బోధించావా? అసలు యేసు బోధించండి, దేవుడు తెలీదా? ఆయన ఎందుకు అడుగుతున్నాడు? ఇక్కడ బోర్లో ఇద్దరు ఉన్నారు. ఆయన దేవుడు అని చెప్పుకున్నాడని వాళ్ళు అంటుంటే, ఆయన దేవుడు అని చెప్పుకున్నాడు క్రైస్తవులు అంటున్నారు. అప్పుడు వాళ్ళిద్దరిని ఒక్కొక్కరు అడిగేటంటే, అసలు ఈ నిలబెట్టి ఏం చెప్తున్నావు చెప్పండి గొడవడుగా. ఆయన చెప్పారనుకోండి, ఆ తర్వాత ఇటు యూదులు మాట్లాడకూడదు, ఇటు క్రైస్తవులు మాట్లాడకూడదు, మూసుకొని ఉండాల్సిందే. అందుకని ఇక్కడ ఏం చెప్తాడు? నిన్ను నీ తల్లిని ఆరాధ్య దైవాలు తీసుకుని నీవు జనులతో చెప్పావా అని అడుగుతాడు. అప్పుడు యేసు అంటాడు, సత్యక్యూరుడా, నీవు అత్యంత పరిశుద్ధుడవు, ఏ మాట అనే హక్కు నాకు లేదో ఆ మాట నేను అనలేదు. ఆ హక్కు నాకు, నేను దేవుడు చెప్పిన హక్కు నాకుందా? లేదు. ఆ మాట అనే హక్కు నాకు లేదు. నేను ప్రజలకు బోధించాను, మా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి, ఒక్కడే, ఆయన ఆరాధించండి, ఇదే ధర్మం చెప్పారు అని ఆయన చెప్తాడు. ఏ మాట అనే హక్కు నాకు లేదో అది నేను అనలేదని చెప్పేసి, ఒకవేళ నేను అని ఉంటే అది తెలియదా? అన్నానుకో, నువ్వు నిలబెట్టి ఈ రోజు నన్ను బోధన నిలబెట్టావు, నేను అన్నాను లేదు, నీకు తెలియదా ప్రభు దేవా? నీకు తెలుసు కదా నేను అన్నాను లేదు అని చెప్పి, నా మనసులో ఏముందో నీకు తెలుసు, నీ మనసులో ఏముందో అది. ఒకవేళ నన్ను దేవుడిగా ప్రజలు పూజించాలనే కోరిక, ఆశ, తపన నాకుంటే నా మనసులో ఉంది. నోడు చెప్పలా, ఎందుకు గొడవ అర్థం చెప్పుకొని బయటకు వస్తారు.
అలా కనీసం నా మనసులో ఉన్న అది నీకు తెలియదా? అది కూడా నీకు తెలుసు. అంటే నా మనసులో ఉన్నది కూడా నువ్వు తెలుసుకునేవాడు కదా. నేను ఏమన్నానో నీకు తెలియదా? నా మనసులో ఏమన్నా. కాబట్టి ఆయన అంత వినయ విధేయతలతో దేవుడు నిర్ణయించుకుంటూ ఆయన నా ఆంతర్యం ఏముందో నీకు తెలుసు, కానీ నీ ఆంతర్యం ఏముందో నాకు తెలుసు. యేసు మనసులో ఏముందో దేవుడు తెలీదా? ఆయన మనసులో యేసు దేవుడు తాను దేవుడు అనుకోవాలని ఉన్నదనుకోండి, ఆ దేవుడు తెలీదా? నా మనసులో ఏముందో నీకు తెలుసు, కానీ నా మనసులో కూడా నీకు తెలుస్తుంది. కానీ నీ మనసులో ఏముందో నువ్వు నన్ను ఇక్కడ నిలబెట్టావంటే మరి నేను అడగండానే నన్ను నిలబెట్టి అడుగుతున్నా కాబట్టి నువ్వు ఎందుకు నిలబెట్టావు నాకైతే తెలుసు, నీకే తెలుసు అని చెప్తున్నాను. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అర్థం రేపు యూదులు ఏ కారణాలు నేరాలుగా చూపించి యేసును చంపడానికే కుట్రపడ్డారు. 3 కారణాలు. 1 దేవుడని, 2 దేవుడు తన సొంత కుమారుడని, తన సొంత తండ్రిని యేసు చెప్పుకున్నాడని, 3 దేవుడితో సమానుడని. ఈ 3 కారణాలకే నువ్వు దేవదోషం చేస్తున్నావు. అందుకనే వాళ్ళు ఎందుకు ఈ దేవదోషం చేసినంత నిజంగా ఆయన నిజంగా అలా చెప్పాడా? అది గురించి ఇది దేవదోషం చేశారని మీరు ఏం చేస్తున్నారా? ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకే ఒక వాక్యం అండి, చాలా ఇంపార్టెంట్ వాక్యం, అది నేను చదివి వినిపిస్తాను. ఇది 11 లూకా సువార్త 53-54. చాలా ఇంపార్టెంట్ వాక్యం. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిచయులను ఆయన మీద నిండా పగబెట్టి, కొద్దిగానే పగబట్టి కొద్దిగా పగబడతారు. పాము పగబడితే కలిసేదే పడుతుంది చెప్తుంటారు. అది అవును కదా తర్వాత విషయం. పగబట్టిస్తే వేస్తుంది, నిండా పగబెట్టారు. పగబెట్టి ఆయన మీద నేరము మోపవలనని ఆయన నోట నుండి వచ్చు ఏ మాట నేను పట్టుకున్నటకు కొంచి వెతుకుచ్చు చాలా సంగతులను గురించి ఆయనతో మాట్లాడించడం మొదలుపెట్టారు. ఎంత కుట్రండి! ఎందుకు ఏ ఎక్కువ మాట్లాడుతున్నారు? ఎక్కడో చోటు దొరుకుతాడు, పట్టుకోవాలి. నిజానికి వేసాడు, ఎక్కడ దొరకలేదు. ఎక్కడ దొరకలేదు ఏం చేస్తారు? పగబెట్టారు, కొంచెం ఉన్నారు, నిండా పగబెట్టారు. కాబట్టి ఆయన మీద 3 నేరారోపణ చేసి సిలువకు అప్పగించారు. కాబట్టి మిత్రులారా, యూదుల యొక్క ఈ కుట్రల నుంచి మనం బయటపడాలి. ఏ నేరాలైతే యేసు మీద మోపి ఆయన సిలువెక్కిందని ప్రయత్నిస్తారో ఆ నేరాలు ఆయన మీద మోపి నువ్వు మాకు దేవుడు అని చెప్పకూడదు. అది ఆయన బోధకు విరుద్ధం. కాబట్టి ఈ విషయాలు చాలా ప్రధానంగా గమనించవలసిందని ప్రయత్నం ఉండవచ్చు. మరొక వాక్యం కూడా నేను చదివి చూస్తాను. చదవండి. లూకా సువార్త 12:10, మార్కు 3:2, మత్తయి 27:13. ఈ 3 వాక్యాలు చదివి. మార్కు 3:2, మత్తయి 12:10. మనుషు కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి తాపక్షమాపణ కలుగులు కానీ పరిశుద్ధమాత్మను చూపించడానికి తాపక్షమాపణ లేదు. మీరు అదే ఏం చెప్తారండి? లూకా కాదు, మత్తయి 12. ఆయన మీద నేరం మోపవాలని విశ్రాంతి దినమున స్వస్థపరిచిన న్యాయమా అని అన్నాడు. చూడండి, ఆయనతో ఎక్కువగా మాట్లాడించారు కదా. ఆయన యొక్క నేరము మోపవలని విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా అని అడిగింది. స్వస్థపరచడం న్యాయమా అని అనుకోండి,
విశ్రాంతి దినం పీలుచున్నాడు. అవకాశం ఉందా లేదండి? అప్పుడు యేసు దాన్ని ఆశ్రయించారు. మీలో ఎవరికైనాను ఒక గొర్రె ఉన్నాడు కదా, అది ఒకవేళ విశ్రాంతి దినంలో గుంటలో పడినట్ల మీరు దాన్ని బయటికి తీస్తారా అని అడిగాడు. అది చెప్పొచ్చు కదా, తప్పు కాదని చెప్పొచ్చు కదా. అలా చెప్పలేదు. వాడు ధర్మశాస్త్రం అనుసరించేవాడు. ధర్మశాస్త్రం ప్రకారంగా వాడు ఎలా జీవిస్తున్నారు? వాళ్ళు గొర్రెలు గుంటలో పడితే వాటిని తీసి వాహనం కడుతున్న విశ్రాంతిలో ఉన్నాడు. గొర్రెకి అంత ప్రాధాన్యత ఉన్నప్పుడు మనిషి రోగి వస్తే అతను స్వస్థపరిస్తే తప్పు ఏంటి అని అడిగాడు. ఎంత జాగ్రత్త చెప్పలేదు, పటాపట్ కటాకట్ చెప్పలేదు. లేఖనముల ప్రకారంగా ధర్మశాస్త్రం ప్రకారంగా వారికి బుద్ధి వచ్చేలా చెప్పాడు. అంత బుద్ధి వచ్చేలా చెప్పినా ఈయన ధర్మశాస్త్రంలో మీరుతున్నాడు, ఈయన విశ్రాంతి దినము మీరుతున్నాడని ప్రయత్నం చేశాడు. ఇది ఒక ప్రధానమైన విషయం. తర్వాత ఇంకొక విషయం, అది మూడు ఒకటేనండి, మూడు ఒకే వాక్యాలు. మూడు వాక్యాలు. మూడింటిలో కూడా ఆ మూడు నోట్ చేయించారు. మరొక వాక్యం మిత్రులు దాని గురించి జ్ఞాపకం చేశారు, నేను మళ్ళీ జ్ఞాపకం చేశాను. అదేంటంటే యేసు వారి దగ్గరికి నికోదేము వస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం చదివించారు గురువుగా. మళ్ళీ చదువు. ఎందుకంటే ఆయన ఎత్తారంటే అందులో ఏదో విషయం ఉండబట్టే ఎత్తారు. నికోదేముతో యేసు వారి యొక్క సంభాషణ 3వ అధ్యాయం 1, 2, 3 చదవండి. అతడు రాత్రి ఆయన ఎదుకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని, నీవు దేవుడు అని నేను నమ్ముతున్నానన్నాడా? దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని. వెరీ క్లియర్ వాక్యం. నికోదేము దేవుడు అని నమ్మాడా? దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నమ్ముతున్నాడు. దేవుని యొద్ద నుంచి వచ్చినప్పుడు కోరుకున్నాడు ఎవరండి? దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు నేను, ఆయన పేరు యోహాను. దేవుని యొద్ద నుంచి దేవుడు అయిపోతారా? కాబట్టి దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవని నేను నమ్ముచున్నాను, బోధకుడు అని నమ్ముచున్నాను. తర్వాత దేవుడికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న ఈ సూచక క్రియలు, ఈ మహిమలు ఎలా చెప్తున్నాడు నికోదేము? ఆయన తెలుసు మోషేకు దేవుడు తోడై ఉన్నాడు. ఎన్నో సూచక్రియలు చేశారు, ప్రవక్తలు ఎన్నో సూచక్రియలు చేశారు. నిజంగా ఈ రోజు నీకు సూచక్రియలు చేస్తామంటే, ఒకటి నువ్వు దేవుడు పంపితేనే వచ్చావు, దేవుడు యొద్ద నుంచి వచ్చావు, నువ్వు దేవుడే లోకానికి వచ్చావని చెప్పలా. తర్వాత దేవుడు నీకు తోడై ఉన్నాడు. లేకపోతే ఇలాంటి అద్భుతాలు ఎలా చేయగలవయ్యా అని అడిగాడు. ఈ నికోదేము యొక్క చాప్టర్లో కూడా నికోదేము మొత్తం మైండ్లో ఎప్పుడు కూడా ఏసు దేవుడు లేదు, ఏసు దేవుడు లేదు, దేవుడి యొద్ద నుంచి వచ్చిన వాడని ఉంది. నిజంగా ఏసు దేవుడి నుంచి వచ్చాడు లేదా? ఏసే స్వయంగా చెప్పాడు, నా అంతట నేను రాలేదు, ఆయన నన్ను పంపాను. నా అంతట నేను రాలేదు, ఆయన నన్ను పంపినటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఏం చెప్తాను? ఏం లేదండి, మానవులకు తెలుసు యేసు ప్రభువు గురించి అని అనుకుంటున్నాను నేను. మంచిది. మిత్రులారా, ఇవి కొన్ని వాక్యాలు నేను ముందు పెట్టాను. లేదు ఇంకా మన టైం ఎంత ఉందో అందరూ మాట్లాడతారు, మీకు ఇబ్బంది లేదు. నాకు ఎందుకంటే చివరి విషయం క్లారిటీ ఏది రాలేదు. మీ బస్సులో చెప్తారా ఆయన చెప్పారు. ఏది క్లారిటీ సరే ఫైనల్గా క్లారిటీ మీ ప్రశ్నతో వస్తుంది. చివరిగా ఒక్క విషయం చెప్పొస్తారు. పుట్టు పుట్టువాడిని భూమి పుట్టులతో మొదలుకొని
స్వస్థపరిచిన వాడు ఎవరు లేదు. 100% మనం ఒప్పుకుంటాం. అది యేసు చేశారు. నిజానికి ఈ రోజు నాడు కాస్త దగ్గు తగ్గినా, నొప్ప తగ్గినా, జ్వరం తగ్గినా, నేను దేవుడు నమ్ముకున్నాను, యేసు గొప్ప దేవుడు, యేసు నన్ను స్వస్థపరిచాడు అని సాక్ష్యం ఇస్తున్నాను. నిజంగా ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఇచ్చే హక్కు, అధికారము పుట్టి గుడ్డివాడు ఉంటుంది. పుట్టి గుడ్డివాడు ఎలా స్వస్థత పొందాడంటే యేసు వద్దకు వచ్చాడు. యేసు ఆయనకు స్వస్థత కలిగించాడు. ఆయన కళ్ళు వచ్చాడు. ఆయన ఫ్రీగా తిరుగుతున్నాడు. యూదునికి అనుమానం వచ్చింది. యూదులు ఆయన వెనకబడ్డారు. ఎవరు ఇంతమంది గుడ్డివాడు కదా, ఇప్పుడు బాగా చూస్తున్నావు ఏంటి కదా అని అడిగారు. యేసు అన్న ఒక వ్యక్తి మానవుడు దొరికాడు కదా, ఆయన నాకు స్వస్థత ఇచ్చాడు కాబట్టి నేను ఫ్రీగా తిరగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను. అలాగా అయితే ఆయన గురించి నువ్వేమని చెప్పుకుంటున్నావు? అసలు ప్రశ్న. ఆయన డౌట్ వచ్చింది, నిజంగా నేను గుడ్డివాడనా లేదా గుడ్డివాడనా అనుకున్నావా? ఎందుకైనా మంచి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను, తల్లిదండ్రులతో మాట్లాడాను. అమ్మ నీకు పుట్టిన బిడ్డ పుట్టిన గుడ్డివాడనా? ఎస్, ఆ పుట్టిన బిడ్డ పుట్టి గుడ్డివాడు. మరి ఆయన కళ్ళు వచ్చేసి వస్తున్నాడు. అప్పుడు వీడు వెంటనే ఏమో ఆ సంగతి మాకు తెలియదు అని అక్కడ రాయబడి ఉంది. తర్వాత ఏమిటంటే యూదులకు భయపడి ఒకవేళ ఎవరైనా సంఘములో యేసును క్రీస్తుని మెస్సియాని నమ్మినట్లయితే ఆ సంఘం నుంచి వెలివేస్తామని ముందు ప్రకటించారు. ఎందుకు సంఘంలో తీసుకెళ్తే మళ్ళీ మట్టి చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, పెట్టి తీసుకొచ్చేవాడు, ఇవన్నీ పోతాయి. కాబట్టి ఎందుకైనా మంచిదని ఈ గొడవలో పడకూడదని వాడు ఏంటంటే బాబు తెలియదు. వాడు యుక్త వయసుకు వచ్చాడు, వాడు చూస్తున్నాడు, మీరు వాడిని అడగండి, వాడే చెప్తాడని చెప్పడం జరిగింది. అప్పుడు మరలా వీళ్ళు వెళ్ళి పుట్టు గుడ్డివాడని నువ్వు కళ్ళు వచ్చాక ఆయన గురించి నీవేమని చెప్తున్నావంటే, అప్పుడు అతడు ఎవరిని చెప్పాడు చెప్పండి? ఆయన దేవుడు అని చెప్పాడా? పుట్టు గుడ్డివాడు స్వస్థత వచ్చిన తర్వాత ఆయన దేవుడని చెప్పాడా లేకపోతే ఏమని చెప్పాడు? అక్కడ వాక్యం చూసినట్లయితే దేవుడు పాపులు మనం వినడు, దేవుడు పాపులు మనం వినడని మనం ఎరుగుదాము. ఆయన దేవుడి యొక్క నుంచి వచ్చినవాడు కాకపోతే, ఆయన గొప్పవాడు కాకపోతే దేవుడు ఆయన మనం ఎలా వింటాడు? కాబట్టి ఆయన ఒక ప్రవక్తని నమ్ముతున్నాడు అన్నాడు. నిజంగా ముస్లింలు అందరూ కూడా యేసు ప్రవక్త నమ్ముతారు. గుడ్డివాడు కళ్ళు వచ్చిన తర్వాత ఆయన ప్రవక్తను సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఈ రోజు నాడు ఎవరైతే అందులో ఎవరైతే గుడ్డివారు ఆయన ప్రవక్త అని చెప్పడం లేదు. కాబట్టి దేవుడు మన మనోనేత్రాలు తెలిసి యేసు ఎవరో, దేవుడు ఎవరో స్పష్టంగా లేఖనం ప్రకారంగా గ్రహించి యేసు ఏ దేవుడినైతే ప్రార్థించారు ఆ దేవుడిని ప్రార్థించి మనకు ఏర్పడలోకంలో సాఫల్యం పొందే భాగ్యం దేవుడు మనకు దయచేయాలని నేను ముగిస్తున్నాను. ప్రవక్త నమ్ముతున్నాను, యేసుక్రీస్తు దేవుని కుమారుని నమ్ముతున్నాను, యేసుక్రీస్తు దేవుడిని కూడా నేను నమ్ముతా ఉన్నాను. సో ఈ 3 వర్షన్లు యేసుక్రీస్తుకి సరిపోయినవని నేను నమ్ముతా ఉన్నాను. సో ఇంకొక నాకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు దానికి క్లారిటీ నాకు చెప్పగలరు. మీ శరీరం మీరు రెండు ఒకటేనా వేరు వేరు? లేదు, ఇప్పుడు ఆ ప్రశ్నకి ముందు ఈ విషయం నాకు క్లారిటీ ఇస్తే తర్వాత మీ ప్రశ్న ప్రశ్న అంటే చర్చ చేయకూడదు. చర్చ చేయను, చాలా సింపుల్. ఇప్పుడు మీ శరీరము మీరు ఒకటేనా? మీరు మీరు నన్ను ప్రశ్నించారండి, అది ప్రశ్న అంటే చెప్పగలను, మళ్ళీ మీరు మాట్లాడితే మళ్ళీ చెప్పగలను. అందువల్ల ఏంటంటే పిల్లలు కూడా ఫాలో అవుతారు, అది కరెక్ట్ కాదు. అయినప్పుడు మీకు ఎగ్జామినేషన్ ఇస్తే మీరు ఎవరైనా మాట్లాడితే నేను జవాబు ఇస్తాను. నా శరీరం వేరు, నా యొక్క ఆత్మ వేరు. నేనంటాను నా శరీరము నా ఆత్మ నేను రెండు ఒకటి. నేను ఒక సైన్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఈ సైన్ ఎవరైనా షూరిటీ పెడితే ఖచ్చితంగా ఈ సైన్ పెట్టాడు ఎవరైనా చెప్పి నా దగ్గర కొంచెం అడుగుతాను ఖచ్చితంగా, ఎందుకంటే పెట్టింది నేను, ఆ సైన్ నేను ఒకటే. అలాగే నా జ్ఞానము నేను ఒకటే, నా ఆలోచన నేను ఒకటి, నా శరీరము నేను ఒకటి, నా ప్రాణము నేను ఒకటి. కాబట్టి నేను 3 భాగాలు ఉన్నాను, మీకు శరీరంగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, ప్రాణంగా ఉన్నాను. అలాగే యేసు ప్రభువారు కూడా
దేవుని వాక్యమై ఉన్నారు. మీరు ఉపన్యాసం ఇస్తున్నారు, మీరు ఉపన్యాసం ఇస్తున్నారు. సందేశం ఇవ్వడం లేదు. ప్రశ్న అంటే ప్రశ్న రూపంలో ఉండాలి. మీరు చెప్పిన మీ ప్రశ్న ఏంటంటే మీ ప్రశ్న ఏంటంటే మనిషి ఒక్కడే కదా, మనిషిలో శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, అయినా మూడు కాదు కదా, ఒకటే కదా. మరి దేవుడు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటేనండి, అవునా కాదా? ఇది మీ ప్రశ్న. ఓకేనా? మీ ప్రశ్న మీరు కూర్చోండి. మీ ప్రశ్న అయిపోయింది. నేనే చెప్పాను కదా. మీరు బ్రదర్ ప్రశ్న బ్రదర్ది కాదు. క్రైస్తవులు అతిపెద్ద వర్గం ఏంటంటే త్రిత్వాన్ని నమ్ముతారు. దేవుడు ఒక్కడే, కానీ ఆ ఒక్కడిలో మూడు ఉన్నాయి. శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. మూడు ఉన్నప్పటికీ ఒక మనిషి అని పిలుస్తున్నాం కాబట్టి దేవుడు ఒక్కడేనండి. మనం కుమారుడుగాను తండ్రిగాను పరిశుద్ధాత్మగాను మనం మాట్లాడుతున్నాం అనేది ఆ యొక్క ప్రశ్న యొక్క అంతర్భావం. ముఖ్యంగా మీకు ఆలోచన చేయడం కోసం దీన్ని నేను జవాబిస్తున్నాను. మనిషి రెండు వస్తువుల కలయిక లేక మూడు వస్తువుల కలయిక, ఇది మీరు నోట్ చేసుకోండి. దేవుడు మానవుని తయారు చేసినప్పుడు మట్టితో మానవుని ఆకారం చేశాడు. తర్వాత అతని ఆశీర్వాదంలో ఊదాడు, అంటే ఊది ఆయన రోజు వచ్చిన వాయువులను మట్టితో చేసిన ఆకారం. ఈ రెండు వస్తువుల కలయికతో మనిషి అయ్యాడు. అది అవునా కాదా చూడండి. మనిషి రెండు వస్తువుల కలయిక లేక మూడు వస్తువుల కలయిక మొదటి ప్రశ్న. ఇంకా రెండో ప్రశ్న ఏంటంటే దీంట్లో మీకు రెండో ఆన్సర్ ఏంటంటే శరీరము, ప్రాణము, ఆత్మ మూడు సమానం కాదు. మూడు సమానం కాదు. నా ఆత్మ మరణం లేదు, అయితే నిత్య నరకానికి వెళ్ళిపోతుంది, లేకపోతే నిత్య జీవానికి వెళ్ళిపోతుంది. శరీరానికి మరణం ఉంది, అది మట్టి అయి ఉంటే మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి మట్టిని ఎవరితో పోలుస్తాం? దేవుడితో పోలుస్తామా? మట్టి అయిపోయేదాన్ని కుమారుడితో పోలుద్దామా? పరిశుద్ధాత్మతో పోలుద్దామా? కాబట్టి అటువంటి బలహీన ఉపమానాలు తీసుకొచ్చి దయించి దేవుని యొక్క పవిత్రత ఆపాదించాడు. నన్ను ఎవరితో పోల్చుతాను దేవుడు అడుగుతున్నాడు. ఎవరితో పోల్చుతుంటే లేదు నువ్వు ముగ్గురు మూడు కలిపి ఉన్నావు చెప్పండి. నేను ఒకడనే. అద్వితీయుడు అంటే ఏంటి? రెండు కాని ఏకైక అర్థం. రెండు కాని ఏకైక అంటే రెండు కాని మూడు అంటే అనుకుంటుంది. ఓకే, మీ ప్రశ్నకు ఆన్సర్ వచ్చిందా? ఇంకేమంటే మనం తర్వాత మాట్లాడదాం. అందుకనే ప్రశ్న జవాబు మరి క్లోజ్ అవ్వాలి కదా. నాకు రెండు ప్రశ్నలు, బ్రదర్ రెండు ప్రశ్నలు ముగించాలి. చాలా ఓకే ఓకే అసలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు మేము బోధించిన దాంట్లోనే ఎత్తి మీరు డౌట్ అడగండి. ఇప్పుడు ముస్లింల వైపు నుండి రెవరెండ్ సార్ గారికి ఒక ప్రశ్న. ఈ ప్రశ్న కన్ఫ్యూజ్ గా ఉంది. ఒక ప్రశ్న నాకు వచ్చింది, పొద్దున్నే పంపిస్తాం. అది కూడా ఫోన్ చేసి పట్టుకుంది కదా. నేను నేర్చుకుంటానని చెప్పండి. యెహోవా దేవుడు యేసును చంపాడు, లేకపోతే యెహోవా దేవుడు యేసుగా వచ్చాడు. సెంట్రల్ పాయింట్ అయితే అది రాదు. ఏదో ఉడుకో. ఇప్పుడు ఎంతమంది లేకుండా మధ్యాహ్నం ప్రశ్న ఇదే. ఒకటి ఏంటంటే నికోదేము యేసు ప్రభువుని ఏమన్నాడంటే నువ్వు దేవుడి దగ్గర నుంచి అంటే నికోదేము పరలోక రాజ్యంలో ఉన్నాడా? నికోదేము పరలోక రాజ్యంలో వచ్చేమో వచ్చి తింటాడా? ఆయన దిగు వచ్చేది, యేసు ప్రభు దిగు వచ్చేది. కాబట్టి మనుషుల ఆలోచనలు, మనుషుల జ్ఞానం వేరు. కాబట్టి నువ్వు ప్రవక్త అంటే ఆయన మొట్టమొదటి నుంచి నేను దేవుడిని కానీ చెప్పుకోలేదు కదా. ప్రవక్తగానే చెప్తున్నాడు ఆయన కూడా. నువ్వు కనుక్కోవాలంటే, నువ్వు తెలుసుకోవాలంటే, నేను చేసే క్రియలు బట్టి నువ్వు తెలుసుకోవాలి. దేవుడా, దేవా, భూతమా, ప్రవక్త అని నువ్వు కనుక్కోవాలంతే. ఇప్పుడు మేము బోధించినాము, మీరు తెలుసుకోవాలంతే. ఎదుకోండి అదే తెచ్చుకుందిలే. కాబట్టి నీకు ఏది నచ్చుతుందో అదే తెచ్చుకో. అర్థమైందా? ఇప్పుడు దాని చెప్తే ఒకటేంటంటే దేవుడి యొక్క నుంచి వచ్చినాడా
లేదా ఆయన పంపినాడా? దేవుడే యేసుగా వచ్చాడా లేక దేవుడు యేసును పంపాడా అని ఇంతకు ముందు వచ్చినప్పుడు వ్యాపార స్వార్థలో మీకు స్పష్టంగా చెప్పినాను. ఆయన చెప్పినాడు, యేసు ప్రభే చెప్పినాడు, యేసు ప్రభు బాధ సత్యమైంది, మానవుల బాధ అసత్యమైంది. కొంతమంది మానవుల బాధ ఇప్పుడు మనం చూసినాం. అంటే యేసు ప్రభు కాకుండా మిగతా వారు పరిచారకులు ఈదుల మాట మనం విన్నాం. వాళ్ళకి తెలియదు యేసు ప్రభు గురించి, వాళ్ళ మాట మనం విన్నాం. అనేటప్పుడు యేసు ప్రభు దేవుడుగా, యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చాడు, దేవుడి కుమారుడు అనేది ఆయనకే తెలుసు, యేసు ప్రభుకే తెలుసు. కాబట్టి ఒక మాట చూడండి, మీకు యోహాను సువార్తలో మొట్టమొదటి అధ్యాయంలో చెప్పిన, అప్పుడు వచ్చింది లేదు, ఇప్పుడు మీరే చెప్తారు, మీకు క్లారిటీ కాదు, ఇప్పుడు క్లారిటీ అవుతారు. ఆది యందు దేవుడు ఉండేను, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడి యందు ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను. ఆడి వరకు 3 పదాలు చెప్తారు. ఈ 3 పదాలనే అర్థం వచ్చారు. మొట్టమొదటిగా శబ్దం ఉంది, వాక్యములుగా శబ్దం అని చెప్పిన, అగ్రాలు కాదని చెప్పిన. రెండోది ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి నా దగ్గర నుంచి వస్తున్నది. రెండు, ఈ శబ్దమే దేవుడై ఉన్నది. అయినా ఒకటి, దీంట్లో ప్రతి మనుషులోనూ దేవుడిలోనూ 3 భాగాలు ఉన్నాయి. నీకు ఇంకా క్లారిటీ చెప్పారు. ఏంటంటే తండ్రి వేరు, సారీ తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. ఈ తండ్రి అనే విషయంలో అగ్నిస్వరూపి, కుమారుడు అనే విషయంలో శరీరధారి, పరిశుద్ధాత్మ అంటే ఏ రూపం లేనివాడు. అందుకనే మత్తయి సువార్తలో 28:19 ఏమి రాయబడిందంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమున అని రాయబడింది. అంటే దేవుడు ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే అని ఈ 3 భాగాల గురించి కూడా చెప్తారు. తండ్రిగా ముందుగా ఉన్నాడు ఒకటి, కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు 2, పరిశుద్ధాత్మగా ఆయన పోయిన తర్వాత పరిశుద్ధాత్మ ఉన్నాడు. కంప్లీట్ ఆయన సమాధానం ఎంత చెప్పినా మీకు రాదు, మీకు నాకు నమ్మరు. చెప్తాం మంచిది ఇక్కడ చెప్తారు. ఏమన్నా క్రీస్తు దేవుడా కాదా? అయ్యగారేమో దేవుడు అని చెప్పారు, ఈయనేమో రక్తం అని చెప్పారు. మరి మనం ఏం కంక్లూడ్కి వచ్చాం? నేను చెప్పినాం కదా, అందరూ చెప్పడం ఏదో కంక్లూజన్ లేకుండా పోగొట్టి ఏదో కంక్లూజన్ ఉందా? సమయం లేదు కదా, మరొకసారి అవకాశం కల్పించుకొని చెప్పండి. మాట్లాడుతున్నాం.